అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొడుకు కావాలి, కోడలు మాత్రం వద్దు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మందరమ్మ పశుపతి దంపతులు, వాళ్ళిద్దరికీ కూడా ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు జగదీష్. అబ్బాయి పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి కూతురు పుట్టింది. కూతురు పేరు సరిత అని పెట్టుకున్నారు. మందరమ్మ మొదటి నుంచి కూడా తల్లి చెప్పు చేతల్లో తల్లి చెప్పినట్టుగా వింటూ పెరిగిన కూతురు. మందరమ్మని మంచంలో పడిపోయిన తల్లి రమ్మనమని కబురు పెట్టింది. అలా తల్లిని చూద్దామని వెళ్ళిన మందరమ్మకి పక్కనే కూర్చోబెట్టుకొని తల్లి పోతూ పోతూ కొన్ని ఉపదేశాలు, కొన్ని సందేశాలు ఇచ్చి వెళ్ళింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, కొడుకుని చాలా పెద్ద ఉన్నత చదువులు చదివించాలి, కానీ కొడుకు జీవితంలో ప్రతి క్షణాన్ని నువ్వే నిర్ణయించాలి. వాడి జీవితం అనే క్యాలెండర్లో ఉండే ప్రతిరోజులో వాడు గడిపేటటువంటి ప్రతి క్షణంలోనూ నువ్వు మాత్రమే నిండి ఉండాలి. వాడు నువ్వు తీసుకోమన్న బట్టలే వేసుకోవాలి. అలాగే నువ్వు చదవమన్న చదివే చదవాలి. నువ్వు పెట్టిన తిండే తినాలి. నీ దగ్గరే పడుకోవాలి. నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. వాడి జీవిత కాలం అంతా నీ చెప్పు చేతల్లో ఉండాలి. కోడలు అంటే నీ కాళ్ళ కింద ఉండాలి. కోడలికి చదువు ఉండక్కర్లేదు, కోడలికి తెలివితేటలు ఉండక్కర్లేదు, కోడలికి ఆస్తిపాస్తులు అక్కర్లేదు, కానీ నీ పాదదాసిలా, నీ కాళ్ళ కింద చెప్పులా ఎప్పుడూ ఒదిగి ఉండేదాన్నిచ్చి చేసుకోవాలి. ఎక్కువ కొడుకు పడగదిలోకి కోడలు వెళ్లకుండా జాగ్రత్త పడు. ఎప్పటికీ కూడాను నీ కనుసన్నల్లో ఉండేలాగా, నువ్వు చెప్పినట్టు వినేలాగా, నువ్వు గీసిన గీత దాటకుండా ఉండేలాగా నువ్వు కొడుకు కోడల్ని ఉంచుకోవాలి. అర్థమైందా? అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక నీకు కూతురు గురించి చెప్తాను విను. కూతుర్ని చిన్నప్పటి నుంచి అల్లాడు ముద్దగా, అట్టహాసంగా, అంతఃపురంలో యువరాణిని పెంచినట్టుగా పెంచి అత్తింటి వాడికి మహారాణిని చేసి పంపించాలి. నేను నిన్ను అలాగే పెంచాను. కూతురు కాలు కందనివ్వకూడదు. అసలు ఈ బట్టలు వేసుకుంది, ఈ తిండి తింది, ఈ నగలు వేసుకుంది అనేది లేకుండా కూతురికి కాలు కింద పెట్టనివ్వకుండా చూడాలి తల్లిగా నువ్వు. నేను నిన్ను అలాగే చూశాను. చెప్పు చేతల్లో ఉండి కాళ్ళ కింద ఒదిగిపోయే మొగుడిని చూసి ఇచ్చి చెయ్యాలి. ఆడపిల్ల ఎవరి మీద మోజు పడుద్దో, మనసు పడుద్దో, ఏ మగాడిని చూసి ఆమె మనసు పులకిస్తుందో, ఆమెలో స్త్రీత్వం తొంగి చూస్తుందో అలాంటి వాడికి కూతుర్నిచ్చి ఇచ్చి చెయ్యాలి. వాడు ఇష్టపడ్డా పడకపోయినా వాడి అమ్మా నాన్నలకి డబ్బాసి చూపి, ఆస్తాసి చూపి, నగలాసి చూపి ఏం చేసైనా సరే ఇచ్చి చెయ్యాలి. అదృష్టమో దురదృష్టమో నేను ఒకటి చెప్తున్నాను నీకు అందగాడైనటువంటి మొగుడినిచ్చి పెళ్లి చేశాను. నువ్వు బంగారు బొమ్మలాగా ఉంటావు. ఇక నీ కూతురు కొడుకు చక్కటి బొమ్మల్లాంటి పిల్లలు పుట్టారు. ఇక నీ పిల్లల జీవితాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు తీర్చిదిద్దుకో. నీ కొడుక్కి ఇప్పుడు 3 ఏళ్ల వయసు, నీ కూతురికి సంవత్సరం వయసు. ఇక నుంచి వాళ్ళని నువ్వు నడిపించేటట్టు, నువ్వు ఆడించే బొమ్మల్లా తయారు చేసుకోవాలి. అర్థమైందనుకుంటాను నేను చెప్పింది. నీ భర్తని నేను చూసిన సంబంధం కాబట్టే నువ్వు గీసిన గీత దాటకుండా నీ చెప్పు చేతల్లో ఉంటున్నాడు నీ మొగుడు. పైగా అందగాడిని, ఆస్తిపరుణ్ణి, కోటీశ్వరుణ్ణి, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని, పేరు పరపతి పరువు మర్యాదలు ఉన్న కుటుంబంలోకి నిన్ను నేను కోడలుగా ఇచ్చాను. అడుగేస్తే కాలు కింద పెట్టనివ్వకుండా 10 మంది పనివాళ్ళు ఉండే ఇంట్లోకి నిన్ను ఇచ్చాను. నువ్వు కట్టిన చీర కట్టకుండా, వేసిన నగలు వేసుకోకుండా వేసుకోమ్మా. జీవితాన్ని అనుభవించాలి. నీ భర్త అయినా సరే నువ్వు రమ్మన్నప్పుడు గదిలోకి రావాలి. నీ భర్తకి ఎప్పుడూ కూడా నీ మీద మోజు తగ్గకుండా చూసుకో. 16 ఏళ్ల వయసులో ఎలా ఉంటావో 66 ఏళ్ల వయసులో కూడా అలాగే ఉండాలని గుర్తుపెట్టుకో అని చెప్పి తన పేరు మీద ఉన్నటువంటి స్త్రీధనాన్ని కూతురు పేరు మీద రాసి మరీ చచ్చింది మందరమ్మ తల్లి. అవి బాగా తలకెక్కించుకుంది మందరమ్మ. దాంతో మందరమ్మ తిరిగి అత్తవారింటికి వచ్చింది. సంవత్సరం కాలం చేయకుండానే ఇక పశుపతి అమ్మా నాన్నలు ఇద్దరు కూడా కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఆయన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోగా పశుపతి కూడా ఇక ఆయనకి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటానని చెప్పాడు మందరమ్మకి. కానీ మందరమ్మ మాత్రం మనకింత ఆస్తిపాస్తులుండి అడుక్కు తినే బతుకు బతకాల్సిన అవసరం ఏంటి? ఈ పల్లెటూరులో ఉండే వెంటనే కాపురాన్ని సిటీకి మార్చి నువ్వు సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకో, అడుక్కు తినే పనులు చేయొద్దంది ఆయన్ని. అసలే భార్య విధేయుడు, గట్టిగా నోరెత్తి మాట్లాడటం కూడా చేతగాని మనిషి పశుపతి. దాంతో ఇక ఆయన వెంటనే మందరమ్మ అడిగింది కాబట్టి ఎందుకు భార్య ముచ్చట కాదనాలి, ఆమె మనసు ఎందుకు బాధ పెట్టాలి అనే దాంతో సిటీలో మొత్తానికి ఒక ఇల్లు కొనుక్కొని ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేసేసుకున్నాడు. ఆ తర్వాత
కొడుకుని చిన్నప్పటి నుంచే దగ్గర కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీ నాన్న దగ్గరికి వెళ్ళకూడదని, నీకు ఏం కావాల్సి వచ్చినా అమ్మనే అడగాలని, నువ్వు నేను పెడితేనే తినాలని, నేను కొన్న బట్టలే వేసుకోవాలని, నేను చెప్పినట్టు వినాలని, నేను చెప్పింది చదువుకోవాలని, అమ్మ అంటే నీకు దేవతని, ప్రతిరోజు లేవగానే నా కాళ్ళకి నమస్కారం పెట్టాలని, నాకు చెప్పకుండా నువ్వేది చేయకూడదని, నా చెప్పు చేతల్లో నువ్వు ఉండాలని, చివరికి నీ భార్యనైనా సరే నేను సెలెక్ట్ చేసిన అమ్మాయినే నువ్వు పెద్దయ్యాక చేసుకోవాలని, నీకు అమ్మ అంటే దేవతని, అమ్మ మాట కాదనకూడదని చెప్తూ పెంచుకొచ్చింది జగదీష్ని. ఇక ఆ తరువాత కూతురు సరిత విషయానికి వస్తే, చిన్నతనం నుంచే కూతురికి ఎవరైనా పండక్కో పబ్బానికో కొత్త బట్టలు కొనటం సహజం. కానీ మందరమ్మ ప్రతిరోజు కూడా మడతుప్పదీని డ్రెస్సులు వేసేది కూతురికి. అలా కూతురికి డ్రెస్సులు వేస్తూ కూతుర్ని చిన్నప్పటి నుంచి ఒంటి నిండా నగలు వేసి దర్జాగా పెంచింది. దాంతో ఇక పిల్లల్ని స్కూల్లో వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు పశుపతి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని. అయితే ముందుగా కొడుకు అడ్మిషన్ తీసుకొచ్చాడు ఆయన. కొడుకు అడ్మిషన్ తీసుకొచ్చి సాయంత్రం 4 గంటల వరకు స్కూలు, ఆ తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, దాని తర్వాత వాళ్ళే ట్యూషన్ అది చెప్పిన తర్వాత పిల్లాడు 8 గంటలకు ఇంటికి వచ్చేటట్టుగా అన్నీ వాళ్ళే చూసుకునేటట్టుగా ఫిక్స్ చేసి మాట్లాడుకొచ్చాడు ఆయన. అయితే జగదీష్ని దగ్గరకు పిలిచి, మందరమ్మ ఆ స్కూల్లో నువ్వు జాయిన్ అవ్వొద్దనే, నేను వేరే మంచి స్కూల్ చూశాననే, మీ నాన్న మాట చెల్లటానికి వీల్లేదని, మీ నాన్న చెప్పిన స్కూల్లో నువ్వు చేరితే నిన్ను అక్కడ టీచర్లు కొడతారని, నువ్వు ఆ స్కూల్కి వెళ్ళొద్దని, నేను వేరే స్కూల్ చూశాను, దాంట్లోనే నువ్వు జాయిన్ అవుతానని నాన్నకి తెగేసి చెప్పే అందే. దాంతో జగదీష్ ఏమీ మాట్లాడలేదు. పశుపతి ఏమైంది నాన్న అని అడిగితే, జగదీష్ ఏమీ మాట్లాడకపోయేసరికి ఏమైందే అన్నాడు ఆయన. నేను వేరే స్కూల్ చూసి అడ్మిషన్ తీసుకుని వచ్చాను అనేసరికి, నేను చూసిన స్కూల్కి ఏమైంది అన్నాడు ఆయన. అంటే పిల్లల విషయంలో నిన్ను కలగజేసుకోవద్దని, పిల్లల విషయంలో నీ పెత్తనం అక్కర్లేదని, పిల్లలకు సంబంధించిన ఏదైనా సరే నిర్ణయాలు నేనే తీసుకుంటానని నీకు ఎన్నిసార్లు చెప్పానో అందే. అంటే వాళ్ళకి తండ్రిని నేనని మర్చిపోకు నువ్వు అన్నాడు ఆయన. నువ్వు అనుకుంటే సరిపోదులేదు, నోరు మూసుకో అంది మందరమ్మ. దాంతో పశుపతికి అసలు మందరమ్మ వ్యక్తిత్వం వింతగా, కొత్తగా, అలాగే ఏదో తెలియని మార్పు ఆమెలో రోజు రోజుకి సంభవించడం గమనిస్తున్నాడు పశుపతి. ఇక పిల్లాడిని తీసుకెళ్ళి మందరమ్మ చెప్పిన స్కూల్లోనే జాయిన్ చేశారు. స్కూల్ అయిపోగానే పిల్లాడికి ఇంట్లో హోమ్ ట్యూషన్లు పెట్టించి తన కనుసన్నల్లో పిల్లాడిని తనే దగ్గరుండి మరి ఎలా చదువుతున్నాడు ఏంటి అనేది గమనించుకుంటూ ఉండేది. పిల్లాడికి కూడా మంచి బట్టలు కొనేదే. పిల్లాడికి కూడా తను వండిందే తినాలి, తను పెట్టిందే తినాలి, తను చెప్పిందే వినాలి, తను వేసుకోమన్న బట్టలే వేసుకోవాలి పిల్లాడు. ఇలా పిల్లాడు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా ఇక పిల్లని కూడా స్కూల్లో వేయాలనుకునేసరికి, నేనేటివెందుకు, వాడినేసిన దాన్ని కూడా నువ్వే వేసుకోవా అన్నాడు ఆయన. అనేసరికి కూతురికి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు తీసుకొచ్చింది మందరమ్మ. తీసుకొచ్చి కూతుర్ని స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్ వాళ్ళు కూతురికి ఇలాంటి సివిల్ డ్రెస్సులు వేసి పంపించకూడదు అని చెప్పారు మందరమ్మకి. మీరెవరు ఆ మాట చెప్పడానికి? నా కూతురు రోజు పట్టు పరికిణీలు, రోజుకు 5,000 6,000 రూపాయలు డ్రెస్సులు స్కూల్కి వేసుకొని ఒళ్ళంతా నగలేసుకొని వస్తుంది. మేమేమైనా అడుక్కు తినేవాళ్ళమా, చెట్టు కింద వాళ్ళమా? మాకేం కర్మ పట్టింది అలాగా అంది మందరమ్మ. దాంతో వాళ్ళు పశుపతికి కబురు పెట్టి, ఏంటి సార్ మీ వైఫ్ చేసే న్యూసెన్స్, ఇక్కడ పెద్ద పెద్ద ఎమ్మెల్యేల పిల్లలైనా కాంట్రాక్టర్ల పిల్లలైనా ఎవరైనా ఇక్కడ ఒకటే, పిల్లలందరూ యూనిఫామ్ వేసుకోవాలి, పిల్లలందరూ సమానమని కదా మేము అది పెట్టాం, మీ మిస్సెస్ ఏంటండి అలా మాట్లాడతారు అని అడిగితే, పశుపతి మందరమ్మని పైకి తీసుకెళ్ళి, ఉసే చదువు రాని మొద్దు, చెబితే ఇనవేమే దున్నపోతా, అనకూడదులే కానీ పిల్లని స్కూల్లో వేసిన దానివి యూనిఫామ్ లేకుండా పెంచాలంటవేంటే పనికి మాలిందానా, అసలు ఎక్కడైనా ఉందా ఈ ఇడ్డూరం, నీకుందని చెప్పి ఊడంతా చూపించుకోవాలనుకుంటావు నువ్వు. ఇక్కడ స్కూల్లో అలాంటి ఎవడూ లెక్క చేయడు, వాళ్ళు చెప్పినట్టు వినేటట్టయితే నీ కూతురికి అక్షరం ముక్క బుద్ధి, లేదంటే దాన్ని ఇంట్లోనే కూర్చోబెట్టుకో అన్నాడు. దిక్కుమాలిన స్కూళ్ళు, దిక్కుమాలిన రూల్స్ అని మొత్తానికి మందరమ్మ కూతుర్ని యూనిఫామ్ వేసి పంపించక తప్పలేదు. ఆ యూనిఫాములు కూడా ఎవరన్నా సంవత్సరానికి 4 జతలో 5 జతలో కొంటారు, నెలకి 20 జతలు కొనేది మందరమ్మ. దాదాపు నెల మొత్తం మీద సివిల్ డ్రెస్సులు మినహాయించి, హాలిడేస్ మినహాయించి రోజు కొత్త యూనిఫామే వేసుకెళ్లేది సరిత. ఇలా కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. కొడుకుది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. 10th క్లాస్లో చాలా మంచి మార్కులు వచ్చాయి. దాంతో పశుపతి ఎంతో ఆనందపడి సంతోషంతో కొడుక్కి స్వీట్లు తీసుకొచ్చి పెట్టి, బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చి, రారా తిందామంటే, అమ్మ రాలేదు నాన్న బయటికి వెళ్ళింది అన్నాడు. ఏరా మీ అమ్మ రాకపోతే నేను పెడితే తినకూడదా జగదీష్ అనేసరికి, తండ్రి కొడుకులు కూర్చొని తింటుంటే ఆయన ప్రేమగా కొడుకుని దగ్గరికి తీసుకుని నోట్లో స్వీట్లు పెట్టి, కొడుకు మెళ్ళో బంగారు గొలుసు వేసి ఒక వాచ్ కొనిచ్చి, నువ్వు ఇప్పుడు ఇంటర్కి
వెళుతున్నావు కదా, నీకు సర్ప్రైజ్ అని ఆయన ఒక బైక్ కొనిచ్చి కొడుక్కి నోట్లో బిర్యానీ తినిపించుకుంటున్నాడు. అంతే మందరమ్మ బయట నుంచి వచ్చి పరపరా చెప్పులు విడిచేసి, నీకు ఎన్నిసార్లు చెప్పానురా మీ నాన్న పెడితే తినొద్దని, నీకు సర్వస్వం నేనేనని, నేనే ప్రపంచం నేనే లోకం అని చెప్పానా, మీ నాన్న చేత్తో నువ్వెందుకు తింటున్నావు, అంతోటి ముష్టి వచ్చి నీకు నేను కొన్నా, అంతోటి ముష్టి బండి నేను కొన్నా అని గబగబా పెట్రోల్ తీసుకొని బండి మీద పోసి తగలెట్టేసి పిల్లాడి వాచి తీసి అక్కడే ఉన్న పని మనిషికి విసిరేసి పిల్లాడి మెళ్ళలో గొలుసు తీసుకెళ్ళి అమ్మి పడేసింది. అమ్మి పడేసి వచ్చి ఇంకొకసారి మీ నాన్న చేత్తో నువ్వు తింటావా అని నోటి దగ్గర బిర్యానీ ఎత్తుకెళ్ళి కుక్కలకు పడేసి గబగబా వంటగదిలోకి వెళ్ళి కిరోసిన్ పోసేసుకొని అగ్గిపుల్ల గీసుకొని అంటించుకోమంటావా, ఇంకోసారి మీ నాన్న చేత్తో తిన్నని చెప్పు అనేసింది. జగదీష్కి ఏం మాట్లాడాలో అర్థం కాక తల్లి ప్రవర్తన ఎందుకో అస్సలు నచ్చక మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు. పశుపతికి బాగా అర్థమైపోయింది మందరమ్మ గురించి. పిల్లాడి మనసు మీద బాగా దెబ్బ పడుతోందని ఆయనకు అర్థమైంది. దాంతో ఆ తర్వాత పిల్లాడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. మొగుడు కొన్న బండి కన్నా ఇంకా మంచి బండి కొనిచ్చింది పిల్లాడికి. పిల్లాడికి వాచ్ కొనిచ్చింది, గొలుసు చేయించింది, ఉంగరం చేయించింది, బ్రేస్లెట్ చేయించింది. కానీ పిల్లాడి ముఖంలో సంతోషం కానీ పిల్లాడి ముఖంలో చిరునవ్వు కానీ కోసనైనా చూడలేదు పశుపతి. ఎందుకో చాలా దిగాలుగా అయిపోతున్నాడు జగదీషు. ఇంటర్మీడియట్ చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. పాస్ అయిన పిల్లాడిని మందరమ్మ నువ్వు ఇంజనీరింగే చదివి తీరాలి, నువ్వు ఇంకేది చదవటానికి వీల్లేదు అంటే ఎందుకు వచ్చిన గొడవలే తల్లితో అని ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. అయితే నువ్వు ఇక్కడ జాయిన్ అవటానికి వీల్లేదు, నువ్వు ఎంట్రన్స్ రాయి, నిన్ను చాలా పెద్ద కాలేజీలో చేర్చాలని చెప్పింది కొడుకుతో. దాంతో ఎంట్రన్స్ రాశాడు జగదీష్. నిజంగానే వేరే ఊళ్ళో చాలా పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది. అంత పెద్ద కాలేజీలో ఎందుకే పిల్లాడిని చేర్చడం, మనం ఉన్న ఊళ్ళో కాలేజీలు బాగానే ఉన్నాయి, ఎడ్యుకేషన్ బాగానే ఉంది, పిల్లాడు మన కళ్ళెదురుగానే ఉంటాడని నువ్వు పొయ్యాక కట్టుకుపోతావా, ఉన్న ఆస్తి అంతా నీ మీద వేసుకుపోతావా, నువ్వు నీకంత ఇది పనికిరాదు, కట్టమన్నాను, కట్టు ఫీజులు ఎక్స్ట్రాలు మాట్లాడబాక అంది ఆయన్నే. మొత్తానికి జగదీష్ని అలా కట్టి ఒక పెద్ద కాలేజీలో వేశాడు పశుపతి. పిల్లాడు చాలా బాగా చదువుకుంటున్నాడు. జగదీష్కి అదే కాలేజీలో శరణ్య అనే అమ్మాయి పరిచయం అయింది. శరణ్య అనే అమ్మాయి పరిచయం అయ్యి వాళ్ళ పరిచయం కాస్త స్నేహంగా మారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. మారిన తర్వాత జగదీషు శరణ్యని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేనిది ఉండలేను, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని చెప్పి అడిగేశాడు. అడిగేసేపాటికి శరణ్య నాకు కొంచెం టైం కావాలి అందే. టైం తీసుకో, మన ఇంజనీరింగ్ అయ్యేంత వరకు టైం తీసుకో, నేను నిన్నేమీ తొందర పెట్టను, నువ్వు ఎలా అంటే నేను అలానే ఉంటానని తండ్రికి ఆ విషయం చెప్పాడు. తండ్రికి ఆ విషయం చెప్పిన తర్వాత మీ అమ్మకి ఇప్పుడే ఆ విషయాల గురించి నువ్వేమీ చెప్పొద్దురా, ఎందుకంటే అనవసరమైన మీ అమ్మకి చెప్తే ఇల్లు పీకి పందిరేసిద్దని నీకు కూడా తెలుసు కదా, ప్రశాంతంగా నీ చదివేదో నువ్వు చదువుకో, ముందైతే నువ్వు బీటెక్ కంప్లీట్ చేయి, తర్వాత ఎంటెక్ చేయి, తర్వాత ఉద్యోగం తెచ్చుకో, అప్పుడు నేనే వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పద్ధతిగా మాట్లాడి ఆ అమ్మాయికి నీకు పెళ్లి జరిపిస్తాను, అప్పటి వరకు తొందరపడొద్దు, నా తలవంపులు తెచ్చే పనులు వాళ్ళ తల్లిదండ్రులకి నాకు కూడా తీసుకురావద్దని చెప్పాడు ఆయన. నేను మీ కొడుకు నాన్న అన్నాడు జగదీష్. మందరమ్మకి అసలు ఈ విషయాలేవి తెలియదు. జగదీష్ తండ్రికి దగ్గరైపోయాడని కానీ, తండ్రి కొడుకులు ప్రతి విషయం ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నారని కానీ, పశుపతి క్యాంపుకు వెళుతున్నానని చెప్పి చెప్పకుండా జగదీష్ దగ్గరికి వెళ్ళి అదే ఊళ్ళో హోటల్ రూమ్ తీసుకొని కొడుకుతో కలిసి ఆ ఊళ్ళో అన్నీ ఉన్నాయన్నీ సరే తిరిగి చూసి కొడుక్కి కావలసినంత డబ్బు ఇచ్చి పాకెట్ మనీ కింద కొడుకుతో సంతోషంగా టైం స్పెండ్ చేసి వస్తున్నాడని కానీ మందరమ్మకు అస్సలు తెలియదు. ఈలోపు ఇక్కడ కూతురుది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూతురు నేను ఇంజనీరింగ్ చదవను, నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు, ఆ ఇంజనీరింగ్ అంత కష్టపడి ఎవడు చదువుతాడు చెమటోడ్చుకుంటూ అనేసింది. సరే బంగారు నీ ఇష్టం, నువ్వేం చదువుతావమ్మా అంటే నేను డిగ్రీలో జాయిన్ అవుతానంటే చాలా పెద్ద కాలేజీలో కూతురుని డిగ్రీలో జాయిన్ చేసింది. అది యూనివర్సిటీ కాదులే కానీ యూనివర్సిటీ అంత పెద్ద కాలేజ్, అందులోనే ఒకవైపున ఎంబీబీఎస్, డిగ్రీ, ఇంజనీరింగు అన్నీ ఉన్న కాలేజ్. అలా కాలేజీలో జాయిన్ అయిన సరితకి అక్కడే మీనా అని ఒక అమ్మాయి ఫ్రెండ్ పరిచయం అయింది. మీనా వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక్కటే కూతురు. సరిత కన్నా మీనా చాలా అందంగా ఉంటుంది. దానికి తోడు మీనాకి అస్సలు అహంకారం ఉండదు. సరితకి తనతో ఈక్వల్గా ఎవరూ ఉండటం ఇష్టం లేదు. మొదటి నుంచి కూడా మందరమ్మ పెంపకంలో సరిత విపరీతమైన గర్వపోతుగా పెరిగింది. సరితతో మీనా చాలా బాగుంటుంది. సరిత కన్నా కూడా మీనా చాలా బాగా చదువుతుంది.
సడితకే మీనాతో అవసరం, కానీ మీనాకి సడితతో ఏ అవసరం ఉండేది కాదో. సడిత వేసుకునేలాంటి డ్రెస్సులే మీనా వేసుకునేది. వాళ్ళకు ఉన్నంతలోనే వాళ్ళ అమ్మా నాన్న మీనాని కూడా చాలా దర్జాగా పెంచేవాళ్ళు. సడిత దాన్ని అస్సలు సహించలేకపోయేదే. ఇదెంత, దీని బొత్తికెంత, దీని అమ్మ మెడలో ఉండేది జస్ట్ ఒక ఒంటిపేట గొలుసు, చేతులకు ఉండేవి 2 బంగారపు గాజులు, చెవులకి చిన్న దిద్దులు పెట్టుకొని దీని బాబు బొత్తికెంత, దీని బాబు ఉద్యోగం ఎంత, దీని బాబు చేసుకునేది ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. కానీ మా మమ్మీ పొద్దున పూట పట్టు చీర కడితే సాయంత్రం ఓ పట్టు చీర కట్టుద్ది. మాది ఎంత ఇల్లు, మా ఇల్లు అంతా సెంట్రలైజ్ చేసి, మా డాడీది ఎంత పెద్ద గవర్నమెంట్ జాబో, మా ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి, నేను కారులో కాలేజీకి వచ్చి కారులో కాలేజీ నుంచి వెళుతుంటాను. ఇదంతా, దీని బతుకంతా, ఇది నాకు ఈక్వల్ అయిన డ్రెస్సులు వేసుకొచ్చి నాకన్నా బాగా చదువుతుందా, ఇదేంటో దీని వ్యవహారం ఏంటో అనుకొని పద్దాక సడిత మీనాకి గొప్పలు చెప్తూ ఉండేది. ఈ చెప్పులు నీకు తెలుసా, మా మమ్మీ యుఎస్ నుంచి తెప్పించింది. ఇది నీకు తెలుసా, ఈ రింగు మా మమ్మీ అక్కడి నుంచి తెప్పించింది, ఇక్కడి నుంచి తెప్పించింది అని. ఓహో అవునా, అవి నా దగ్గర కూడా ఉన్నాయిలే అనేసి చూపిస్తే అవి రిప్పలిక, ఇవి ఒరిజినల్ అనేది సడిత. నావేమీ రిప్పలికా కాదు, నీవే రిప్పలికానేమో చూసుకో, నాకు మా మమ్మీ డాడీ కూడా మంచిగానే కొని తెప్పించారులే, ఇక ఆపవే అనేది మీనా. దాంతో సడితకి తల తీసేసినట్టు అనిపించేదే. సడిత ఒకవైపున డిగ్రీ కాలేజీలో చదువుకుంటూనే ఆ పక్కనే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి ఒక అబ్బాయికి వల విసిరింది. ఆ అబ్బాయి పేరు అరవింద్. నిజానికి అరవింద్ డాక్టర్ చదువుతూ అరవింద్ కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మీనాని చూసి మీనాని ఇష్టపడ్డాడు. మీనాతో మాట్లాడటానికి సడితతో ఫ్రెండ్షిప్ చేయటం మొదలుపెట్టాడు అరవింద్. అలా సడితతో మాట్లాడుతూ మీనా వైపు చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాడు. వీళ్ళందరూ ఫ్రెండ్స్గా కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఏం డాక్టర్, ఎలా ఉంది ఎడ్యుకేషన్ అనేది మీనా. బాగుంది మేడం, మీరేంటి డిగ్రీ తర్వాత అంటే ఏముంది పీజీఏ అనేది మీనా. మరి నీ సంగతి ఏంటి అనేవాడు సడితని. నేను పీజీఏ అనేది సడిత. అయితే కొంతకాలంలోనే సడితకి అరవింద్ మీనాని ఇష్టపడుతున్నాడనే విషయం తెలిసిందే. ఇష్టపడుతున్నాడనే విషయం తెలిసి కోపంతో రగిలిపోయింది. కోపంతో రగిలిపోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేసి తల్లి కొత్తగా కొనిచ్చినటువంటి ఐఫోన్ ముక్కలైపోయేలాగా పగలగొట్టి తన తానే చేతులు కోసేసుకొని బ్లేడ్లు పెట్టి వేళ్ళు కోసుకొని పరుపులన్నీ చించేసి దిళ్ళన్నీ చించేసి బట్టలన్నీ కుప్పపెట్టి తగలబెట్టి ఇంట్లో ఉన్న పని వాళ్ళను కొట్టి టీవీలు పగలగొట్టి ఫ్రిడ్జ్లన్నీ నాశనం చేసేసింది. ఏమైంది నీకు, ఏమైందమ్మా అని అడిగితే, నేను ఇష్టపడేవాడు నన్ను కాదని నా పక్క నుండి లో క్లాస్ చీప్ దాన్ని ఇష్టపడుతున్నాడు. అంటే నేను ఇంత ఖరీదైన డ్రెస్సులు వేసుకుని, ఇంత ఖరీదైన చెప్పులు వేసుకుని, ఇంత ఖరీదైన కారుల్లో వెళ్ళి ఇంక విలువే ఉంది, నువ్వు కట్టిన పట్టు చీర కట్టకుండా కట్టి బ్యూటీ పార్లర్లకు అంత తగలేసి ఇంతమంది పని వాళ్ళు ఉండి మనం తినేలాంటి లగ్జరియస్ ఫుడ్తో వాళ్ళు మన ఒకరోజు ఇంటి ఖర్చుతో నెల రోజులు బ్రతికేస్తుంది దాని ఫ్యామిలీ. అలాంటిది వాడికి నచ్చిందని వాడు దాని మీద మోసపడుతున్నాడు అని చెప్పింది మందరమ్మ కూతురు సరిత. నువ్వు నా కూతురువే, వాడిని గ్రిప్పులో పెట్టుకొని నీకు నచ్చిన వాడిని నీకు అనువుగా తిప్పుకొని నువ్వు వాడిని ఎలాగైనా సరే సామధాన భేద దండోపాయాలు వాడి నీ వైపుకు తిప్పుకొని పెళ్లి చేసుకోలేకపోతే ఇంకెందుకే నీ బతుకు అనేసింది మందరమ్మ కూతుర్ని. అంటే అంది సడిత. అంటే నీ తెలివితేటల్ని వాడమంటున్నాను. తంత్రమో మంత్రమో యంత్రమో అవసరమైతే కుతంత్రమో ఏది వాడైనా సరే వాడిని నీ సొంతం చేసుకోమంటున్నాను. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్, లవ్ అండ్ వార్ అంటారు పెద్దవాళ్ళు తెలుసా. ఏం చేసైనా సరే నువ్వు అనుకున్నది సాధించు, వాడిని చేసుకో, ఇంతకన్నా నేను చెప్పలేను నీకు అని వెళ్ళిపోయి పశుపతి వచ్చేలోపు మొత్తం కొత్త ఫర్నిచర్ మార్పిచ్చేసానులే ఇంట్లో. కానీ కూతురు పగలగొట్టిన ప్రతి ప్లేస్లో కొత్త కొని నింపేసింది మందరమ్మ. పశుపతికి విషయం తెలిసినా కూతురు ప్రేమ వ్యవహారం తెలియదు, కానీ ఇంట్లోకి నిజంగానే ఫర్నిచర్ మార్చిందేమో లేదంటే గనక కూతురు ఏమైనా ఆగం చేస్తే కవర్ చేస్తుందేమో అనుకున్నాడు తప్ప ఆయనకి ఈ విషయాలేమీ తెలియదు. అలా మొత్తానికి జగదీష్ది ఇంజనీరింగ్ అయిపోయింది. శరణ్య అతని ప్రేమను ఓకే చేసింది. ఆ తర్వాత ఈ 2 ఏళ్ళు ప్రేమించుకుందామా మేడం అని జగదీష్ పీజీలో జాయిన్ అయ్యాడు. జగదీష్ పీజీలో జాయిన్ అయితే శరణ్య కూడా అతనితో పాటు ఎంటెక్లో జాయిన్ అయిపోయింది. ఇద్దరు ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నారు. ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి. ఉద్యోగాలు రాగానే నాన్న ఇంకెప్పుడు మాట్లాడతావు, ఉద్యోగం రాగానే మాట్లాడతానన్నావుగా వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్ళి అని అడిగాడు. అడిగేసరికి సరే నేనే వస్తాను, ముందు అమ్మాయిని ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చి చూపించరా, మన ఇల్లు, మీ అమ్మ, నేను, మీ చెల్లి చూపించవా అందరినీ అమ్మాయికి అన్నాడు పశుపతి. సరేనని జగదీష్ ఒకరోజు శరణ్యని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే మందరమ్మ
అప్పటికే ఒక నిర్ణయించుకుంది. ఇంట్లో పనిచేసే పనమ్మాయి కూతురుతో తన కొడుకు పెళ్లి జరిపిస్తానని చెప్పి పనమ్మాయికి మాటిచ్చింది. ఆ పనమ్మాయి కూతురు మానసిక వికలాంగురాలు, బ్రెయిన్ అస్సలు పనిచేయదు. పనమ్మాయి ఎందుకే కూతుర్ని వెంట తెచ్చుకుంటూ ఉంటుంది. లోక జ్ఞానం లేదు, తెలివితేటలు లేదు, అసలు ఆలంటే ఏంటో తెలియదు. ఎవడు పెట్టినా ఒక ముద్ద తిని ఒక మూలన పడుకోమంటే పడుకుంటుంది. భర్తతో కాపురం చేయటం, సంసారం చేయటం కూడా తెలియదు. అలాంటి మేధకురాలికి జగదీష్నిచ్చి చేద్దామని మందరమ్మ ప్లాన్ చేసుకుని పనమ్మాయికి మాటిచ్చి ఎంత తొందరగా దీన్ని నా కోడల్ని చేసుకుంటానా అని కూర్చుంది. ఒకరోజు జగదీషు శరణ్యని ఇంటికి తీసుకురాకముందే, జగదీష్ పీజీ చదువుతున్న రోజుల్లో మందరమ్మ ఒకసారి అలా కూర్చునేసరికి చుట్టాలు బంధువులు అందరూ వచ్చి కొడుక్కు పెళ్లి చేయవటే అని అడిగారు. కొడుక్కు పెళ్లి చేయవటే అని అడిగితే 40లు 45లు వచ్చి కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదులే, చేస్తానో చెయ్యనో అది నా ఇష్టం, అయినా మీకెందుకు ఇదంతా అంది. అన్న తర్వాత చుట్టాలు బంధువులు వెళ్ళిపోయాక పశుపతికి అప్పటికే జగదీషు శరణ్య గురించి చెప్పుండటంతో, కొడుక్కి పెళ్లి చేయక ఏం చేస్తావే, పిల్లల మీద అంత విపరీతమైన పెత్తనాలు పెంచుకుని పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమను వాళ్ళకు ఉరితాళ్ళులాగా బిగిచ్చేయాలని, వాళ్ళ మీద పెత్తనం చేయాలని, వాళ్ళ జీవితాలని నువ్వే నిర్ణయించేసేయాలని, వాళ్ళ బ్రతుకుల్ని కాలరాసేయాలని అనుకోకూడదు. రేపొద్దున కొడుక్కి పెళ్ళాం వస్తుంది, వాడికి భార్య బిడ్డలు కలుగుతారు, వాడి జీవితాన్ని వాడి కుటుంబాన్ని వాడు నిర్మించుకోవాలి. కూతురికి భర్త వస్తాడు, దాని బ్రతుకుని అది బాగు చేసుకోవాలి. అంతేకాని ప్రతి దాంట్లో నువ్వు ఉంటానంటే తప్పు. ఒకప్పుడు నేనెలా ఉండేవాడిని పెళ్లి కాకముందు, పెళ్ళయ్యాక నువ్వే జీవితం అని, పిల్లలే సర్వస్వం అని నమ్ముకొని ఇక్కడి వరకు రాలేదా మా అమ్మ నాన్న పోయాక? ఎవరైనా అంతే అన్నాడు ఆయన. అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే మందరమ్మ ఆ రోజే ఆలోచనలో పడి, నిజమే పశుపతి అన్నాడని కాదు, చుట్టాలు అన్నారని కాదు, ఏదో ఒక రోజుకి ఈ జగదీష్ గారికి పెళ్లి చెయ్యాలి, లేదా చేయకుండా అయినా ఇంట్లో ఉంచేసుకోవాలి. అయితే దీనికి రెండు కారణాలు. ఒకటి, వీడికి పెళ్లి చేసేటట్టయితే ఎవరినిచ్చి చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండగా పనమ్మాయి మానసిక వికలాంగురాలైనటువంటి తన కూతుర్ని రోజు ఇంటికి తీసుకొచ్చి పని చేసుకోవటం గమనించి, ఇదైతే నా కోడలుగా కరెక్ట్గా సరిపోద్ది, ఇది పైగా ఎక్కువ కాలం బతకను కూడా బతకదు, పెళ్ళాం పోయిన తర్వాత నేనెటు వాడికి ఇంకో పెళ్లి చేయను, ఆస్తంతా నా గుప్పెట్లోనే ఉంటుంది. ఇక నా కూతురు విషయానికి వస్తే, నా కూతుర్ని ఏ ఎమ్మెల్యే కొడుక్కో, ఎంపీ కొడుక్కో, సీఎం కొడుక్కో ఇచ్చి చేస్తే నా కూతురు సెట్ అయిపోద్ది. నా కొడుకు ఎప్పుడు కూడా నేను పెట్టిందే తిని నేను చెప్పినట్టే ఉంటూ నా కాళ్ళ దగ్గరే పడుంటాడు. మా అమ్మ చెప్పిన మాట నా శపథం 2 నెరవేరిపోతాయి అనుకుంది మందరమ్మ. ఇక అంతే అనుకుని ఫిక్స్ అయిపోయి కూర్చొని పనమ్మాయికి కూడా ఒకరోజు పిలిచి, నీ కూతురికి పెళ్లి చేయొద్దే, సంబంధాలు చూడద్దు, మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంటానంటే పనమ్మాయి అదిరిపోయింది. అదేంటని అంటే, నీకు తెలియదులే, మాకు మొక్కుందలే, అలాగే చేసుకోవాలి మేమని చెప్పింది. ఈ విషయాలేమీ తెలియలేదు. ఈలోపు జగదీష్ది పీజీ అయిపోయింది, ఉద్యోగాలు వచ్చేసి శరణ్యం తీసుకొని ఒకరోజు పశుపతి తీసుకురమ్మన్నాడని ఇంటికి తీసుకొని వచ్చాడు. తీసుకుని వచ్చేసరికి జగదీషు ఎవర్రా ఇది అని అడిగేసరికి, మందరమ్మతో ఈ అమ్మాయిని నేను ప్రేమించానని, పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేపాటికి మందరమ్మకి ఒకేసారి నాగాసాకి బాంబు పేలినంత అయిపోయి మనిషి నుంచున్న చోటనే కూర్చుండిపోయింది. జగదీష్ శరణ్యని చేయి పట్టుకొని ఇల్లంతా తిప్పి ఇల్లంతా చూపించాడు. పశుపతిని పరిచయం చేశాడు. ఇక చెల్లెలు సడితను పరిచయం చేస్తే ఊ అని మొహం తిప్పుకొని గదిలోకి వెళ్ళిపోయింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెల్లెలు, నువ్వు పట్టించుకోకలే, అదేదో మూడ్లో ఉందంటే ఇట్స్ ఓకే అంది శరణ్య. అమ్మ ఏంటి ఆలోచిస్తూ కూర్చుండిపోయావు, తను వచ్చిందని కనిపించట్లేదు, తనకు పలానా అంటే ఇష్టం, వెళ్ళి వండు అన్నాడు జగదీష్. అమ్మ వీడికి ఇంకా పెళ్లి కాకముందే దాన్ని ఎంతగా వెనకేసుకొస్తున్నాడు, దాని కాళ్ళ చుట్టూ కుక్కలా తిరుగుతున్నాడు, వీడికి నేను తల్లిననే విషయం కూడా మర్చిపోయాడు, ప్రేమించాననే విషయం వీడు ఇంతకాలంగా చెప్పలేదు, 6 ఏళ్ల ప్రేమను ఇప్పుడు బయట పెడుతున్నాడు అంటే వీడికి అమ్మగా నేను ఇంతకాలం నుంచి నూరిపోసినవన్నీ వీడి తల్లోకి ఎక్కలేదా అని కడుపు మండిపోయి, తీసుకొస్తావురా, తింటది, అది ఎలా తింటదో నా ఇంటి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అని కావాలని ఇంతంత కారాలు ఉప్పులు వేసి వండి అక్కడ ఇసిరేసింది టేబుల్ మీద మందరమ్మ. అవి తినలేక శరణ్యకు నోరు మండిపోతుంటే ఆ ప్లేట్లన్నీ పక్కకు తోసిపడేసి జగదీషు శరణ్యకి చేతులు కడిగి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తెచ్చి కూర్చోబెట్టుకొని నోట్లో పెట్టి తినిపించుకున్నాడు. ఆ తర్వాత
నేను శరణ్యం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వస్తాను. వంట చేసే పద్ధతి విధానం ఇదే అంటారా? అసలు మనుషులు వండే వంటలేనంటారా? మనుషులు తినేయనంటారా? పిచ్చి పట్టిందా ఏంటమ్మా నీకు? మనుషులు ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తావు నువ్వు అనేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత పశుపతి సంబంధం వాళ్ళతో మాట్లాడదాం రావే అంటే, నేను రాను, నాకు ఒంట్లో బాగాలేదని ముసుగుదాన్ని పడుకుంది. సరేలే నాన్న, అమ్మ బాగాలేదంటుండగా పద మనం వెళదామని జగదీష్ పశుపతిని తీసుకొని వెళ్ళిపోతే, తల్లి అక్కర్లేదంటరా నీకు, నిన్ను ఎంతలా పెంచి పెద్ద చేశానురా, నిన్ను ఎంతలా ఎన్ని నూరిపోసి పెంచానురా, నేను చెప్పిన ఏమీ పట్టలేదన్నమాట నీకు దాన్ని చూసుకోగానే అనేసింది. ఈలోపు పశుపతి వెళ్ళాడు వియ్యాల వారి ఇంటికి. శరణ్య వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు రాంప్రసాద్, వాళ్ళ అన్నయ్య పేరు వరుణ్, వాళ్ళ వదిన పేరు సీత. వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న కొంచెం వెనకాడారు వాళ్ళు జగదీష్కి ఇవ్వటం కోసం పిల్లని. అయితే పశుపతి మాత్రం వాళ్ళ కుటుంబం గురించి, ఆయన ఉద్యోగం గురించి, ఆయన తల్లిదండ్రుల గురించి, వాళ్ళకున్న స్థిరచరాస్తుల గురించి, వాటి గురించి చెప్పి అబ్బాయి మంచోడని, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని, అబ్బాయి ఒకే ఆఫీసులో చేసుకుంటున్నారు, నేను చెప్పక్కర్లేదు, పిల్లల ప్రేమను మనం కాదనకూడదండి అని చాలా పెద్దరికంగా మాట్లాడితే రాంప్రసాద్ ఒక్కటే మాట అన్నాడు, మాకు ఆస్తులు పాస్తులు కోట్లేమీ లేవండి, నేను కూడా ఒక జాబ్ చేసుకుంటేనే ఈ స్టేజ్ వరకు ఎదిగాను, నాకు తల్లిదండ్రులు ఇచ్చిన పెద్ద స్థిరచరాస్తులు ఏమీ లేవు, ఉన్న వాటిని తెగనమ్మి ఇదిగోండి ఆడపిల్ల పెళ్ళికి కావలసిన బంగారం చేయించాను, మగపిల్లాడికి ఉంటుందని ఒక ఇల్లు కట్టించుకున్నాము, ఇక నా కోడలు నా కొడుకు ఉద్యోగం చేసుకుంటున్నారు, నేను ఇంకా రిటైర్ అవ్వలేదు, నా భార్య హౌస్ వైఫే అయినా ఖాళీగా ఉండదు, తనకు చిన్న బిజినెస్ ఉంది, తను ఫుడ్ ఆర్డర్ల మీద ప్రిపేర్ చేయించి పంపిస్తూ ఉంటుంది, తను ఎందుకు ఖాళీగా ఉండాలి అని మా ఇంట్లో ఎవరం ఖాళీగా ఉండము, నేను ఒక చిన్న మాట కానీ మా అమ్మాయికి ఒక చిన్న కష్టం కానీ కలిగితే తట్టుకోలేను, ఇంతవరకు నా పిల్లలే నా ఆస్తులు, నా పిల్లలే నా సర్వస్వం అనుకుని వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళని ఈ స్టేజ్ వరకు తెచ్చుకున్నాను, ఇక మా అమ్మాయిని మీ అమ్మాయిలా చూసుకుంటాను అని మీరు మాటిచ్చే మాట అయితే గనక అలాగే ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. అయితే అక్కడే ఉన్నటువంటి శరణ్య వాళ్ళ అమ్మ లక్ష్మి, మీరే వచ్చారా అన్నయ్య గారు, మీ భార్య రాలేదే అని అడిగితే, ఆవిడకి ఆరోగ్యం బాగాలేదమ్మా, సుస్థి చేసింది, అందుకే రాలేను అనేసరికి అబ్బాయి నేను వచ్చామంటే ఆహా సరేలేండి అన్నారు. ఆ తర్వాత నిశ్చితార్థం రోజున కూడా మందరమ్మ వచ్చినటువంటి లక్ష్మిని కానీ, రాంప్రసాద్ని కానీ, వరుణ్ని కానీ, సీతను కానీ పలకరించలేదు. వాళ్ళు ఏంటి అలా ఉంది, ఏమేంటి ఈ వ్యక్తిత్వం ఏంటి అనుకుని, ఏంటండి పలకరించట్లేదు అంటే, గొంతు ఇన్ఫెక్షన్ అయిందంటమ్మా, మాట రావట్లేదు మా ఆవిడకి అని చెప్పాడు పశుపతి. మందరమ్మ అందరికి అదే చెప్పింది, దాంతో వాళ్ళు పట్టించుకోలేదు. ఆ తర్వాత మొత్తానికి షాపింగ్కి వెళ్ళాలి రావే, కోడలకు కావలసిన నగలు కొనాలి అని చెప్పి రమ్మనమన్నాడు పశుపతి. నేను రాను, నాకు ఒంట్లో బాగాలేదందే. సరే నువ్వు రాకపోతే అని జగదీష్ని పిలిచి, జగదీష్ నువ్వు శరణ్యం తీసుకుని వెళ్ళి తనకు కావలసినవన్నీ కొనిపెట్టేసి రా పోరా అని పంపించాడు. అలా జగదీష్ మొత్తాన్ని శరణ్యం తీసుకెళ్ళి తనకు కావలసినవన్నీ కొనిపెట్టాడు. ఇక మందరమ్మ ప్రతిరోజు కూడా రాత్రి భోజనం తనే కలిపి నోట్లో కుక్కుద్ది జగదీష్కి. అయితే జగదీష్ ఆఫీసు నుంచే రోజు ఇంటికి రావట్లేదు. మందరమ్మ ఫోన్ చేస్తే ఒకరోజు శరణ్యతో కలిసి సినిమాకి వెళ్ళానని, ఒకరోజు బ్యాచులర్ పార్టీ ఇస్తున్నామని, ఒకరోజు ఫ్రెండ్ పెళ్ళైతే వెళ్ళామని, ఒకరోజు ఫంక్షన్ ఉందని, ఒకరోజు పార్టీకి వెళ్ళామని, ఒకరోజు పబ్కి వెళ్ళామని, ఒకరోజు మా అత్తారింటికి వెళ్ళానని, ఒకరోజు మేమందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం, వారం రోజులు రామని, ఇలా ఏదో ఒక కారణాలు చెప్తున్నాడు. దాంతో ఇక పూర్తిగా కోడల దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు. వీడు నా చెప్పు చేతల్లోంచి దాటిపోతున్నాడు, వీడంతూ తేల్చాలి, అది ఇంటికి వచ్చి ఎలా సుఖపడుద్దో చూస్తాను అని ఆలోచించడం మొదలుపెట్టింది మందరమ్మ. ఆ రోజు ఒకసారి జగదీష్ ఇంట్లో ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అతని ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి జగదీష్ సిగ్నల్ అందకపోయేసరికి స్పీకర్ ఆన్ చేసి బాల్కనీలో నుంచొని మాట్లాడుతున్నాడు. ఫోన్ చేసిన జగదీష్ ఫ్రెండ్, ఏరా ఏం చూసి నచ్చిందేంటి నీ వైఫ్ నీకు అంతగా అని అడిగితే, ఏం నచ్చలేదని అడుగు, ఏం నచ్చిందని కాదు నువ్వు అడగాల్సిందే. నాకు తన కళ్ళంటే ఇష్టం, తన లాంగ్ హెయిర్ అంటే ఇష్టం, తన వేళ్ళంటే ఇష్టం, చేతులంటే ఇష్టం, అసలు తనలో వాట్ నాట్ ఎవ్రీథింగ్, తన క్యారెక్టర్ అంటే ఇష్టం, తను మాట్లాడే తీరంటే ఇష్టం, తన పెదవులంటే ఇష్టం, తనలో ఏం నచ్చదురా, తను మొత్తంగా నాకు అంతా ఇష్టమే అని చెప్పాడు జగదీష్. దాంతో ఆహా ఆ ఇష్టాలన్నీ ఏం చేస్తానో చూద్దుగానిలే అని మొత్తం మైండ్లో ఫీడ్ చేసేసుకుంది మందరమ్మ. ఆ తర్వాత జగదీష్కి శరణ్యతో పెళ్లి జరిగిపోయింది. జగదీష్కి శరణ్యతో పెళ్లి జరిగిపోయిన తర్వాత
శరణ్య ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. వాళ్ళు పెట్టాలనుకున్నదేదో వాళ్ళ పిల్లకి బంగారం రూపంలోనే పెట్టి మేమేం పెట్టలేమనేసరికి పశుపతి పెళ్లి ఖర్చులు మొత్తం పెట్టుకొని పెళ్లి జరిపించాడు. పెళ్ళికి కూడా మందరమ్మ రానని మొరాయించు కూర్చుంటే నీ ఇష్టమని వెళ్ళిపోతుంటే ఇక తప్పదు కదా అన్నట్టు కొడుకు దృష్టిలో చెడ్డదాని అయిపోతావే అని వాళ్ళమ్మ కల్లోకి వచ్చి చెప్పడంతో బయలుదేరి వెళ్ళి ఒక మూలన కూర్చొని వియ్యంకుడు వియ్యపురాల్ని పలకరించలేదు. ఇంటికి వచ్చినటువంటి కోడల్ని అస్సలు పలకరించలేదు మందరమ్మ. ఆ తర్వాత ఇక శరణ్య వచ్చిన దగ్గర నుంచి జగదీషు శరణ్యను ముద్దాడటం, శరణ్యను వెనక నుంచి కౌగులించుకోవటం ఇవన్నీ చూసి మందరమ్మ కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. అయితే శోభనానికి ముహూర్తం పెట్టాలని పంతులు వచ్చాడు. పంతులకు డబ్బులు ఇచ్చి కొనేసి శోభన ముహూర్తం ఇప్పట్లో లేదని చెప్పరా అని చెప్పింది మందరమ్మ. దాంతో అక్కడే ఉన్నటువంటి పంతులు ఇద్దరి జాతకాలు కలవట్లేదని, శోభనానికి ముహూర్తం లేదని, 5, 6, 7, 8, 9, 10, 11, 12 నెలలు సంవత్సరం నరగోడు పట్టొచ్చు అనేపాటికి అసలు ఎక్కడైనా ఉందా ఈ వింత? అయినా మేమేమి పెళ్ళవ్వంగానే పిల్లల్ని కనాలనుకోవట్లేదు కదా, అలాంటప్పుడు ఇవన్నీ ఏంటి అసలు వెధవ నాన్సెన్స్ న్యూసెన్స్ సెంటిమెంట్లు అన్నాడు జగదీష్. అలా మొత్తానికి కలవటానికి వీల్లేదన్నాడు. వీల్లేదు. మళ్ళీ ఏమైందమ్మా కలిస్తే అన్నాడు జగదీష్. వద్దన్నానా, మంచిది కాదని చెప్తున్నానా, నోరు మూసుకొని వెళ్ళి నువ్వు నీ గదిలో పడుకో, అమ్మాయి నువ్వు వెళ్ళి మా అమ్మాయి గదిలో పడుకోపో అంది శరణ్యని మందరమ్మ. సరే శరణ్య వెళ్ళి సరిత గదిలో పడుకున్న తర్వాత శరణ్య నిద్రపోయిందనుకొని సరిత డాక్టర్ అరవింద్కి మీనాలాగా గొంతు మార్చి మీనా అని పేరు చెప్తూ అతనితో గంటలు మాట్లాడుతోంది. అలా మాట్లాడుతూ కాలేజీలో ఉండగా నువ్వు నన్ను పలకరించొద్దు, పక్కన సరిత ఉంటుంది కదా, నా అనవసరంగా నన్ను తప్పుగా అనుకుంటుంది, పేరెంట్స్కి చెప్తే గొడవలు అవుతాయి, ఎందుకు అరవింద్ నీ డాక్టర్ అయిపోయేంత వరకు నువ్వు సీక్రెట్గా మన రిలేషన్షిప్ని మెయింటైన్ చేయలేవా చెప్పంటే, నీ పేరు ఎంత బాగుంటుందో మీనా అని, నీ కళ్ళు కూడా అలాగే ఉంటాయి, నీకు ఎన్ని గిఫ్ట్లు పంపించానో, నీకు ఇన్ని సంవత్సరాల్లో పంపించిన గిఫ్ట్లన్నీ నచ్చాయా, ఆ గిఫ్ట్లన్నీ తీసుకున్నావా, నా కోసమేనా నువ్వు పీజీలో చేరింది అని అడిగితే, మరి నేను డిగ్రీ 3 years అయితే నువ్వు డాక్టర్ 5 years కదా, అందుకే నేను కూడా పీజీలో చేరాను అని సరిత అచ్చు గొంతు మార్చి మీనాలాగా మాట్లాడుతుంటే అవన్నీ వినేసింది పడుకున్న శరణ్య. వినేసిన తర్వాత తెల్లారి మీనా ఇంటికి వచ్చింది. మీనా ఇంటికి వస్తే ఆ రోజు రాత్రి సరిత అన్న మాటలన్నీ ఒకసారి మననం చేసుకుంది శరణ్య. వీడి బతుకు చెడ, నేను సరిపోనంట, వీడికి ఆ మీనాది కావాలంట, దాని పేరు కూడా నచ్చేసిందంట, అంత ఇదెక్కిపోయి ఉన్నాడు కావాలా దాని మీద వీడు, నేను వీడికి నచ్చలేదంట, నాలో ఒక 1% ఫిగర్ అది, మా అన్నగాడికి ఏమో ఇది కావాలంట, మా అమ్మ ఉండగా ఇది మొగుడు గదిలోకి వెళ్ళటం అయ్యే పని అనుకుంటున్నట్టుంది, మా అమ్మ ప్రాణం పోయినా జరగనివ్వదు, అది వాడికి అది కావాలంట, నేనుండగా వాడిని దాన్ని కలవనిస్తానా ఏంటి, వీళ్ళ బతుకులు చెడ అనేసి సరిత పడుకుంది. అవన్నీ విని ఓహో దీనింత చీప్ క్యారెక్టర్ కావాలా, దీనమ్మ ఇలాంటిది కావాలా అని శరణ్యకు అర్థమయ్యి ఈ విషయాలన్నీ జగదీష్తో చెప్పకూడదు, కొత్త కోడలుగా ఇంటికి వచ్చాను, వచ్చిన దాన్ని ఇలాంటివి చెప్తే వాళ్ళ అమ్మ మీద వాళ్ళ చెల్లెల మీద నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, పైగా వీటన్నిటి ఎఫెక్టు నా మీద నా భర్త మీద పడవచ్చు, నా భర్త మంచివాడు, ఆయన్ని నేను నా భర్తగా స్వీకరించిన తర్వాత ఆయన మనసును నేను అర్థం చేసుకొని మెలగాలి తప్ప అనవసరమైన గొడవలు నా వల్ల రాకూడదు అనుకుంది శరణ్య. శరణ్య ఇంటి పరిస్థితులు కొన్ని అలవాటు అయ్యేంత వరకు వెంటనే ఆఫీస్కి వెళ్ళకూడదు అని కొన్నాళ్ళు సెలవు పెట్టుకొని ఇంట్లోనే ఉంటోంది. జగదీషు తెల్లాడి ఇంట్లోనే ఉంటే నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళరా అంది. వెళ్తానులేమ్మా, ఎందుకు వెళ్ళు అంటావు అలాగా అన్నాడు జగదీషు. ఈలోపు జగదీష్కి టిఫిన్ రెడీ చేసి టిఫిన్ తిందుగాని రమ్మనమంటే నువ్వే తినిపించు అన్నాడు శరణ్యని. అవతల పో అంది కోడల్ని. ఏంటత్తయ్యా ఏమైంది అంది శరణ్య. ఏమి లేదు, వెళ్ళి నువ్వు కూర్చొని తినిపో, లేట్ అవుద్ది, నేను పెడతాను రారా నీకని నోట్లో పెట్టబోతే అమ్మా నీకు చెప్తే అర్థం కాదా అన్నాడు జగదీషు. ఆ మాటకి ఏమైందిరా అంటే వెదవ బతుకు, ఇంట్లో ప్రశాంతంగా నచ్చింది తినటానికి కూడా లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగదీషు. ఆ తర్వాత శరణ్యని పిలిచి, శరణ్య వచ్చి నాకు తలస్నానం చేయించవా, లోపలికి రానేపాటికి నేను వస్తానుండు నేను చేయిస్తానంటే అక్కడే ఉన్న పశుపతి ఎక్కడికే నువ్వెళ్ళేది అన్నాడు. తప్పే ఉంది, వాడిని కంద నేను కాదా, చిన్నప్పుడు స్నానం చేయించింది నేను కాదా, ఆయనకు అర్థమైంది కొడుకు కోడలతో కలవాలనుకుంటున్నాడని. అయినా అసలు సంవత్సరం దాకా శోభన ముహూర్తాలు లేకపోవటం ఏంటి, ఎక్కడ ఎంత అన్నాడు పెళ్ళాంతో. ఏం మరి నాకేం తెలుసు, జాతకాలు కలవని దానికి కూడా నేనే కారణమా
అనేసరికి నాకు తెలిసిన ఇంకో పంతుల్ని పిలిపిస్తానుండు నేను అని ఆయన ఇంకో పంతుల్ని పిలిపిస్తే ఆ పంతుల్ని కూడా కొనేసి కీడులు జరుగుతాయి, అపకారాలు జరుగుతాయి, కొడుకు వాళ్ళు కలవకూడదు అని చెప్పించి పంపించింది. ఈలోపు జగదీష్ తలుపు కొట్టి రారా నేను చేయించుతాను నీకు స్నానం అందే. అమ్మ నీకు కొద్దిగా అయినా బుద్ధి ఉందా, నేను ఎందుకు నా భార్యను పిలుస్తాను, నువ్వు ముందు మర్యాదగా బయటికి పో, నా స్నానం ఏదో నేను చేసుకుంటా కానీ అని ప్యాట్మని తలుపేసేసాడు జగదీష్. ఇది ఇంకా బాగుంది, వాడే దాన్ని రమ్మనమన్నాడు, దాన్ని రమ్మంటే నేను వచ్చాను, నేను చీపు రుద్దుతాను తలస్నానం చేస్తానంటే నన్ను వద్దు చీపు అవతలకు అంటాడు, దాన్ని రమ్మంటాడు, ఏమైంది వీడికి అనుకొని బయటికి వెళ్ళిపోయింది మందరమ్మ. ఆ తర్వాత మీనా వచ్చింది ఇంటికి మీనా వచ్చి ముందు రావే మీనా అని పలకరించింది సరిత. లోపలికి వెళ్ళింది. ఇదిగో బుక్ తీసుకొని రమ్మనమన్నావుగా, బుక్ ఇచ్చేస్తున్నాను, నేను వెళ్తున్నాను అని చెప్పింది మీనా. ఉండు అమ్మ నా కోసం కొన్ని నగలు డ్రెస్సులు కొంది చూడ్డుగానంటే, అబ్బా ఏముంది లేవే చుట్టానికి కాలేజీకి వేసుకొస్తావుగా అంటే, దీనికి ఎంత బలుపో, నాకు మా అమ్మ ఏం కొందని చెప్పినా సరే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుద్ది ఇది, దీనికి లేని నాకున్నాయి అని దీనికి కుళ్ళు అనుకొని, సరే నేను స్నానానికి వెళ్తున్నాను, స్నానానికి వెళ్ళి వచ్చిందాకా ఉండు, నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలంటే, సరే కొత్తగా మీ వదిన వచ్చింది అన్నావుగా కాసేపు ఆవిడతో మాట్లాడతానులే సరిత అని చెప్పింది మీనా. ఎక్కువ మాట్లాడకే అంటే, అబ్బా నా తెలుసులే ఇంకాపు నువ్వు అంది మీనా. ఈలోపు శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్యని జగదీష్ని అన్నయ్య అని పిలిచిద్దు కాబట్టి మీనా వదిన అని వెళ్ళి గదిలో కూర్చొని, ఏంటి వదిన అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడా అంటే, వెళ్ళిపోయాడు, నువ్వేనా మీనా, నీ పేరేనా మీనా అని అడిగింది శరణ్య. అడిగితే అవును వదిన అని అడిగితే, నీ పేరు చెప్పి మా ఆడపడుచు ఎవరితోనో అరవింద్ అనే అతనితో తప్పుగా మాట్లాడుతుంది, నువ్వు మెసేజ్లు పెట్టినట్టు పెట్టి నీ గొంతు మార్చినట్టుగా మాట్లాడి అతనితో ఐ లవ్ యూ అని చెప్తుంది, అతను నీ గురించి నీ పేరు చాలా బాగుందని చెప్పినట్టున్నాడు, ఇది నువ్వు ఇచ్చావని నీకని చెప్పి అతను చాలా గిఫ్ట్లు పంపించాడు, ఆ గిఫ్ట్లన్నీ కూడా సరిత రూమ్లో ఒక ర్యాక్ నిండా పెట్టుకొని ఉంచుకుంది, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు, నా వాళ్లే కదా అని నేను వెనకేసుకురాను, రేపొద్దున ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు సరితని తప్పుగా అనుకుంటావు, ఇందులో నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు, మా అత్తయ్యకి మామయ్యకి ఈ విషయాలు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు, నేను చెప్పానని ఈ విషయం బయటికి రానివ్వకు, మీ ఫ్రెండ్షిప్ దెబ్బతినకూడదు, అలా అని చెప్పి అనవసరంగా నీ జీవితాన్ని డైలమాలో పడేసుకోకు, ఇలాంటి పెద్ద పెద్ద విషయాలయ్యి తల్లిదండ్రుల దాకా వెళితే చెయ్యని తప్పుకి నువ్వు నిందలు అనుభవించాల్సి వస్తుంది, లేదా ఆ అబ్బాయి నీ మీద హోప్స్ పెంచుకుంటే నీ పేరుతో తను చాట్ చేస్తూ అతనే క్లోజ్ అవుతూ ఉంటే రేపొద్దున పర్సన్ వేరని వాయిస్ వేరని తెలుసుకోలేక అతను నిన్ను తప్పుగా అనుకోవచ్చు, ఏదన్నా క్లియర్ చేసుకో అర్థమైందా అని చెప్పింది. దాంతో మీనా వెంటనే సరిత స్నానం చేస్తూ ఉండటంతో వెళ్ళి అని ఉంటుంది సరితకు ఉన్నటువంటి ఫోన్ది స్క్రీను, దాన్ని ఓపెన్ చేసేసి తీసి చూసేసరికి అరవింద్తో మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ అన్నీ వినేసి చేసిన మెసేజ్లు అలాగే అరవింద్తో మాట్లాడి మొత్తం వినేసింది మీనా. వినేసి ఏం మాట్లాడినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున అరవింద్ని కలిసి, నేను నీతో మాట్లాడాలి, కాలేజ్ అయిపోయిన తర్వాత కాఫీ డేకి రా అని చెప్పింది. అరవింద్ వచ్చాడు. అరవింద్ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడిగింది మీనా. అన్నాడు అరవింద్. అదేంటి అలా అడుగుతావు తెలియనట్టు అంటే, ఇంతకాలంగా నీకు ఫోన్ చేసింది, నీతో చాట్ చేసింది, నీతో కలిసి ఉంది నేను కాదు, ఇంతకాలంగా నీతో క్లోజ్గా ఉంది సరితే అంటే, నేను మాత్రం నిన్నే ప్రేమించాను, నువ్వు అనుకునే తనతో నేను చాట్ చేశాను, తనతో మాట్లాడాను, తన మీద నాకు ఏ ఉద్దేశం లేదంటే, సరిత మాత్రం నువ్వు తను ఇష్టపడుతున్నావని నాకు చెప్పింది, నువ్వు తనని ఓకే చేసావని తనకు ఐ లవ్ యూ చెప్పావనుకో నాతో చెప్పిందండి మీనా. నేను తన సిస్టర్గా అనుకున్నాను, నీతో మాట్లాడటం కోసమే నేను తనతో మాట్లాడేవాడిని, ఎప్పుడూ తన్ని చెల్లి అని పిలవలేదు కానీ సరిత అని పేరు పెట్టి పిలిచాను, కానీ నా లోపల ఇంటెన్షన్ మాత్రం అదే మీనా, నేను మాత్రం ఎప్పుడు తనతో క్లోజ్గా లేనని అక్కడికక్కడే బయటికి వెళ్ళి గులాబీ పూలు అమ్ముతూ ఉంటే తీసుకుని వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసేసాడు అరవింద్. దాంతో మీనా నేను ఆలోచించుకోవాలనేసింది. పిచ్చా ఏంటే నీకు, ఇంతకాలంగా నేను ఇచ్చిన గిఫ్ట్లు కూడా మొత్తం దానిపాలే అయిపోయినాయిగా, అయితే నీకని ఎవరైనా వ్యాలంటైన్స్ డేకి ఆ వీక్ పంపిస్తారు, నేను నెలకే పంపించానే నీకోసం, నీకు ఎన్ని పంపించానో తెలుసా అనేసరికి, ఇప్పటికిప్పుడే దానంతూ తేలుస్తాను వెళ్ళి అన్నాడు అరవింద్. మేమిద్దరం పక్క పక్కనే కూర్చొని ఒకే కాలేజీలో చదువుకోవాలి, కేవలం నేను పీజీ చదువుతున్నాననే దాంతోనే తను నాతో పాటు పీజీలో జాయిన్ అయింది, నువ్వు బయటపడితే ఇప్పుడు రచ్చ అవుద్ది, పేరెంట్స్ దాకా ఫ్యామిలీల దాకా వెళ్తాయి, అనవసరమైన ఇష్యూలు చెయ్యకో, నువ్వు ఎంబీబీఎస్ అయిపోయాక ఏం చేద్దాం అనుకున్నావు అని అడిగింది మీనా. ఏం చేసేదేంటి, యూఎస్ వెళ్ళి ఎండీ చేస్తాను, అక్కడే సెటిల్ అయిపోతాను అన్నాడు అరవింద్.
సరే నేను ఎటు ఎంఎస్ చేయడానికి వద్దామనుకుంటున్నాను, అప్పటి వరకు నువ్వు ఈ విషయాలు హైలైట్ చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడే దాని నెంబర్ తీసి పడేస్తున్నాను అని నీ ఫోన్ నెంబర్ చెప్పవే దెయ్యం అని అప్పుడు మీనా ఫోన్ నెంబర్ వేసుకొని వెంటనే సరిత ఫోన్ నెంబర్ని వాట్సాప్లో బ్లాక్ చేసేసి నెంబర్ని డిలీట్ చేసి అవతల పడేశాడు అరవింద్. దాంతో ఇక సరిత ఏంటి అరవింద్ ఫోన్ చేయట్లేదు, ఏంటి అరవింద్ ఫోన్ చేయట్లేదు, ఏంటి అరవింద్ ఫోన్ చేయట్లేదు, ఏంటి అరవింద్ ఫోన్ చేయట్లేదు అని మీనాకి అరవింద్కి వేరే నెంబర్ల నుంచి కొడితే వాళ్ళిద్దరి నెంబర్లు బిజీ వస్తున్నాయి. ఈలోపు ఇక తల్లితో విసిగిపోయినటువంటి జగదీషు భార్యకి ఫోన్ చేసి సాయంత్రం రెడీగా ఉండు, సినిమాకి వెళదాం అన్నాడు. ఆ మాట కాస్త వినేసింది మందరమ్మ. కోడల్ని నువ్వు రెడీ అవ్వద్దు, మా వాడితో నువ్వు సినిమాకి వెళ్ళొద్దు, నేను వెళ్తాను అని మొత్తానికి మందరమ్మ స్నానం చేసి టిప్ టాప్గా రెడీ అయ్యి కూర్చుంది హాల్లో. ఏంటి నువ్వు రెడీ అయ్యావు అని వచ్చి జగదీషు అడిగాడు. సినిమాకి రా, నీతో వస్తాను పద, మన ఇద్దరం వెళ్దాం అందే. ఇంకెక్కడికి రావా నువ్వు నాతో, ఎట్లో కూడా వచ్చేటట్టున్నావు నువ్వు నాతో, నీకేం పిచ్చి పట్టిందా ఏంటమ్మా ఈ మధ్య అని సినిమా టికెట్లు చించి మందరమ్మ మొహాన్ని సిరేసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు జగదీష్. ఆ తర్వాత జగదీష్ నిర్ణయించుకున్నాడు, ఇలా కాదని ఫిక్స్ అయిపోయి తెల్లారి పొద్దున్నే లేసి అమ్మ ఇక్కడే ఉన్న దగ్గర నుంచి మీ కోడలు అనవసరంగా ఎందుకు మన ఎదురుగా తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేసి వస్తాను మీ కోడల్ని అన్నాడు. మంచి పని, వదిలేసిరా, దరిద్రం పోద్దాంది మందరమ్మ. సరే బట్టలు సర్దుకోవే అయితే అన్నాడు. ఎందుకు ఇప్పుడు నన్ను మా పుట్టింట్లో దించడం అంది శరణ్య. ఎందుకో చెప్తాలే, నీకు కూడా మైండ్ పోయింది, అన్నీ చెప్పాలి నేను నీకు దగ్గరుండి అన్నాడు. ఈలోపు జగదీష బట్టలు సర్దుతుంటే అసలు ఆ ఫుల్ సూట్ కేసు నేను పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకునే అన్నీ ఉన్నాయి, నేను దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు స్వామి అందే. అయితే ఇంకే ఇది ఉండగా నీదని తన చేతికి దొరికిన బట్టలు 10 జతలు పడేసుకొని అవసరమైతే అక్కడ కొనుక్కోవచ్చని శరణ్యను వెంట పెట్టుకొని జగదీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి శుభ్రంగా హనీమూన్కి వెళ్ళిపోయాడు. ముహూర్తం అన్నారు, కలవకూడదన్నారంటే నీ బొందన్నారు, నీ తలకాయ అన్నారు. ఎక్కడన్నా సంవత్సరంన్నర ముహూర్తాలు కలవా, నేను నిన్ను వదిలిపెట్టి ఉంటానుగా, నిన్ను ప్రేమించింది నాకు పిచ్చెక్కిపోతుందని జగదీష్ బర్త్ కంట్రోల్ వాడుకున్నాం, మనమేం పిల్లల్ని కంటలేదు, మనకేం కాదులే అని 1 నెల రోజుల పాటు పెళ్ళాంతో ఫుల్గా ఎంజాయ్ చేసి భార్యకి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చూపించి హ్యాపీగా అక్కడి నుంచి బోలెడంతా ఎంజాయ్ చేసి వచ్చాడు. కొడుకు ఏంటి ఇంకా రావట్లేదు, పెళ్ళాన్ని దించొస్తానని కొంపదీసి కోళ్ళింట్లో కొడుకుని ఉంచేసుకున్నారా అని మందరమ్మ వియ్యాల వారింటికి వెళ్తే అసలు మా ఇంటికి రాలేదని చెప్పారు. ఏమైపోయారా వీళ్ళని పిచ్చెక్కిపోయి ఫోన్ మీద ఫోను కొడుతున్నా జగదీష్ అసలు మందరమ్మ నెంబర్ని బిజీలో విసిరేసి ఫోన్ ఎత్తటమే మానేశాడు. తండ్రికి మాత్రం హనీమూన్కి వెళుతున్నామని పశుపతికి ఓ మెసేజ్ పెడితే దరిద్రం వదిలిపోయింది. వెళితే మళ్ళీ ఇదంతా ఏదో అంతా గ్యాంబ్లింగ్ లాగా ఉంది, ఎంతకాలం అని వాడు మాత్రం వాడి పెళ్ళాంతో దూరంగా ఉంటాడు అనుకున్నాడు పశుపతి. నెల రోజుల తర్వాత తిరిగి వచ్చాడు జగదీష్. ఆ తర్వాత వెళ్ళి శరణ్యని కూతురు గదిలో పడుకోమంటే ఎందుకమ్మా, మేమిద్దరం హనీమూన్కి వెళ్ళాం, ఫిజికల్గా కలిసిపోయాం, ఇప్పుడు నా భార్య నా గదిలోనే పడుకోవచ్చు కదా, ఇంట్లో ఎవరు సావలేదుగా, ఎవరి శవాలు లేవలేదుగా, అందరూ బాగానే ఉన్నారు కదా, నా భార్య ఇప్పుడు నా గదిలో నాతోనే పడుకోవచ్చు, మేమిద్దరం ఇంటిమేట్గా క్లోజ్గానే ఉండొచ్చు, మాకేమైందమ్మా అన్నాడు. అనేసరికి మందరమ్మకి నిద్ర పట్టలేదు, పిచ్చెక్కిపోయింది. తెల్లారి నుంచి కొడుకు కోళ్ళు ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ టైంలో మందరమ్మ వెనక నుంచి వెళ్ళి కొడుకు గదికి ఉన్న కిటికీ దగ్గర ఒక పెద్ద హోల్ చేసేసింది, స్క్రూ డ్రైవర్తో హోల్ చేసి అక్కడ ఒక కాక్ పెట్టింది. కాక్ పెట్టి ఇక కొడుకు కోడలు గదిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేం చేసుకుంటున్నారా అని ఆ కిటికీలో నుంచి తొంగి చూసేది. మందరమ్మని చాలాసార్లు తోటమాలి గమనించి ఏం చేస్తుందా ఏమిక్కడ అనుకొని ఏమోలే ఎవరి గురించో ఏమో మనకెందుకని తోటమాలి మందరమ్మ మంచిది కాదని పట్టించుకునేవాడు కాదు. కానీ మందరమ్మ మాత్రం కొడుకు కోడలకి తలదూతున్నాడని, ఇద్దరు కలిసి స్నానం చేస్తున్నారని, కొడుకు కోళ్ళకే గోరింటాకు పెడుతున్నాడని, గోళ్ళ రంగేస్తున్నాడని, కొడుకు కోడలు దగ్గరగా ఉండి కాపురం చేసుకుంటున్నారని, ముద్దులు పెట్టుకుంటున్నారని, కోడలికి తినిపిస్తున్నాడని, ఒళ్ళో పొడుకు పెట్టుకుంటున్నాడని, కోడలతో సరదాగా ఉంటున్నాడని, కోడలతో చతుర్లు ఆడుతున్నాడని, రాత్రి 10ంటికి లైట్లు ఆరిపి మళ్ళీ 12ంటికి లైట్లు వేసి మళ్ళీ 2ంటికి లైట్లు ఆరిపి మళ్ళీ 4 గంటలకు లైట్లు వేస్తున్నారని, అసలు రోజు మొత్తం ఇంట్లో పడుకోకుండా ఆ కిటికీ దగ్గరే వేలాడబడి ఉండేది కొడుకు వచ్చిన దగ్గర నుంచి. వీడు ఎంత సంతోషంగా దాంతో ఇలా దాని మోజులో పడిపోతే ఇంకా నన్నేం లెక్క చేస్తాడో, నన్నేం కేర్ చేస్తాడో, అది పూర్తిగా వీడిని లోబర్ చేసుకుంది, పూర్తిగా దానికి వీడు బానిస అయిపోయాడని పిచ్చికిపోవటం మొదలైపోయింది మందరమ్మకి. ఇక ఇలాగే ఉంటే వీడు నా చెప్పు చేతల్లో ఉండడుగా, నేను చెప్పిన మాట వినడుగా, ఇక రేపు పొద్దున ఇంకా వీడు పరిధి దాటిపోతాడుగా అనుకునేది. ముందు ఎక్కడెక్కడి నుంచి దెబ్బ కొట్టాలో ఆలోచించుకొని కావాలని ఇంట్లో ఉన్న వంట మనిషితో శరణ్యకి నచ్చని ఫుడ్లే వండిచ్చేది. రోజు ఉప్పులు కారాలు ఎక్కువ కలిపేసి అవే బాక్స్ పెట్టేది. అవి తినలేక
శరణ్య ప్రతిరోజు బాక్స్ పడేస్తూ ఉండటంతో ఒక 2-3 సార్లు జగదీష్ తిని చూసి ఎందుకమ్మా ఇలా వండిస్తావు అంటే అయ్యో రేపటి నుంచి వండించలే అని మళ్ళీ అలాగే వండించేది. దాంతో జగదీష్ ఆ భోజనాన్ని వెళ్ళేటప్పుడు పక్కన ఎక్కడో చోట చెత్త కుప్పలో పడేయమని చెప్పి అది శుభ్రంగా క్యాఫ్టేరియాలో తినేసేవాళ్ళు భార్యాభర్త. చూస్తే జగదీష్ భోజనం మామూలుగానే ఉండేది, శరణ్య భోజనమే తినటానికి పనికి రాకుండా ఉండేది. భార్యని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ, అదే ఆఫీస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ తల్లి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక బహుశా వంటమ్మ ఏమన్నా కొత్తగా ఏమన్నా ప్రయోగాలు చేస్తుందా వంటల్లో అనుకున్నాడే కానీ జగదీష్ సీరియస్గా పట్టించుకోలేదు. ఈలోపు సరితకి అరవింద్ ఫోన్ చేయట్లేదని పిచ్చెక్కిపోయి ఒక రోజున జగదీష్ శరణ్య ప్రతిరోజు కూడా ఇంటికి ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు కాదు. ఒకరోజు సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఒకరోజు షాపింగ్కి వెళ్ళేవాళ్ళు, ఒకరోజు అత్తగారింటికి వెళ్ళేవాడు జగదీష్. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇళ్ళకి డిన్నర్లకు వెళ్ళేవాళ్ళు, బాసులు డిన్నర్లకు రమ్మన్నారని వెళ్ళేవాళ్ళు, ఆఫీస్లో పార్టీలు ఉన్నాయని వెళ్ళేవాళ్ళు, ఎగ్జిబిషన్లకు వెళ్ళేవాళ్ళు, డిన్నర్లు చేసి వచ్చేవాళ్ళు. దాంతో మందరమ్మకి కడుపు మండిపోతూ ఉండేది. కోడలు పువ్వులు పెట్టుకొని గదిలోకి వెళ్ళటం, మందరమ్మ వెళ్ళిపోయి కిటికీ దగ్గర నుంచునేదే. ఎంత అసభ్యకరమైనటువంటి పని చేస్తుందో తెలిసి కూడా చివరికి కొడుకు కోడల్ని చూడరాని పరిస్థితుల్లో చూసి కూడా మందరమ్మ కిటికీ దగ్గర నుంచి మాత్రం కదిలేది కాదు. చివరికి కొడుకు కోడలు ఏం చేసుకుంటున్నారనేది మొత్తం చూసి కడుపు మండిపోయి కోడల్ని కటికి తిట్టుకుంటూ వచ్చే తప్ప తన అలాంటి పనులు చెయ్యకూడదే, కొడుకు కోడలు అలా ఉంటే చూడకూడదే, ఇది సంస్కారవంతుల లక్షణం కాదే అని మాత్రం అనుకునేది కాదు. ఇలా ఉండగా జగదీష్ శరణ్య ఒక రోజున మూవీకి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆఫీస్ నుంచే. సరిత ఇంటికి వచ్చి ఇక అరవింద్ ఫోన్ చేయట్లేదని, అరవింద్ మీనా క్లోజ్గా ఉంటున్నారని చూసి వాళ్ళని అబ్జర్వ్ చేసి కనుక్కొని ఆరా తీసి వచ్చేసింది. అలా ఆరా తీసి వచ్చేసరికి మొత్తానికి ఇంటికి వచ్చి చేతులు కోసేసుకొని అద్దాలు పగలగొట్టి మళ్ళీ ఇల్లంతా కంప చేసి పెట్టింది సరిత. దాంతో మందరమ్మ వచ్చి ఏమైందే అని అడిగితే వాడికి నేను పనికి రాలేదంటమ్మా, దాది వాడు క్లోజ్ అయిపోయారు, అది వాడిని బుట్టలో వేసేసుకుంది, నాకే చెప్పట్లేదమ్మా, అది నా పక్క నుండి వాడు దాని మోజులో పడిపోయాడు, వాడు దాన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడమ్మా, అది లేని ఉండలేనంతగా పిచ్చెక్కిపోయి ఎర్రెక్కిపోయి ఇద్దరు కలిసి రహస్యంగా తిరుగుతున్నారమ్మా, కాలేజీలో ఎవరికి తెలియనీయకుండా సీక్రెట్గా ప్రేమాయణాలు జరుపుతున్నారు. ఆఫ్టర్ ఆల్ గవర్నమెంటు ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసుకునే ఆఫ్టర్ ఆల్ గాడి కూతురు అది, దాని అమ్మ ఇంట్లో మిషన్ కుట్టి ఎంబ్రాయిడరీలు చేయించుకొని బతికిచ్చి బతుకులు వాళ్ళే. అలాంటిది నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి, నువ్వు వేసే చెప్పులు ఖరీదు చేయదు వాళ్ళ బతుకు, నేను వెళ్ళే కారు ఖరీదు చేయదు, దాని లైఫ్ అంతా చిటికేసి కొనగలను నేను, అలాంటిది వాడికి నేను పనికి రాలేదు, అది పనికొచ్చిందని ఏడిసేసరికి మందరమ్మ కంగారు పడకే, తొందర పడకు, దేనికి తొందర పడకూడదు, మందంటూ ఒకరోజు వస్తుంది, ముందు చదువు అవ్వనివ్వు, నీ పీజీ ఇంకా ఉంది కదా, నీ పీజీ అయిపోయిన తర్వాత వాడిని కాకపోతే వాడమ్మా నాన్నల్ని మాట్లాడైనా సరే నేను ఎంత పెట్టి కొనాలో అంత పెట్టి కొని వాడిని నీకు మొగుడుగా ఇచ్చే బాధ్యత నాదే, మనుషులు దేనికో దానికి ఖచ్చితంగా లొంగుతాడే, సామధాన భేద దండోపాయాలు ఉన్నాయి, అవసరమైతే మీ నాన్న అడ్డమేస్తా, మీ అన్నను అడ్డమేస్తా, డబ్బును అడ్డమేస్తా, నీ అందాన్ని అడ్డమేస్తా, అవసరమైతే నువ్వు వాడితో కాలు జారి కడుపు తెచ్చుకున్నా పర్వాలేదు, నీ శీలం పోయిందని 10 మందిలో నువ్వు రోడ్డెక్కైనా సరే వాడినే చేసుకుందు కానీ, వాడిని నచ్చినప్పుడు నువ్వు ఇంకొకడిని ఎందుకు చేసుకుంటావమ్మా, నేను మీ నాన్నే నచ్చాడు, పెళ్లి చూపుల్లో 100 మంది వచ్చినా కాదని మీ నాన్నే పట్టు పెళ్లి చేసుకున్నాను, మీ నాన్నేమన్నా నన్ను చేసుకుంటాను అన్నాడు అనుకున్నావా ఏంటి, నాకు చదువు లేదని సంస్కారం లేదని మీ నాన్న నన్ను చేసుకొని అన్నాడే, కానీ పట్టు కూర్చుంటే మా అమ్మ మీ నానమ్మ తాతయ్యకి డబ్బాస చూపించి మొత్తానికి నన్ను కోడలుగా పంపించింది ఆ ఇంటికి. తర్వాత మీ నాన్న తొక్కేయలేదు, నేను మొగుడుగా, మీ నాన్న ఇప్పుడు నా చెప్పు చేతల్లో ఉండలేదు, నేను చెప్పినట్టు వింటలేదు, వాడు కూడా అలాగే వింటాడు, పెళ్ళయ్యి ఆ తర్వాత వాడు నాతో క్లోజ్గా ఉంటాడా అమ్మ, దాన్ని ప్రేమించి వాడు నాతో కాపురం చేస్తాడా అని అడిగింది సరిత. మగాడు పెళ్ళయ్యేంత వరకు 3 రాత్రులు అయ్యేంత వరకేనే, ఆ తర్వాత పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు, మీ నాన్న లాంటి వాడిని నేను ఉంచేశాను, మీ నాన్న లాంటి పశుపతినే నేను వెధవం చేసి కూర్చోబెడితే నువ్వు ఆ మాత్రం చేయలేవా నీ అందచందాలతో అనేసింది మందరమ్మ. దాంతో సరేలేమ్మా అంది సరిత, నువ్వు ఏది బయటపడకు, గుట్టుగా ఉండు, వాళ్ళని అబ్జర్వ్ చేయి, వాళ్ళిద్దరిని కలవనివ్వకో, వాళ్ళిద్దరూ ఏమైనా శారీరకంగా కలిశారో ఇక మనం వేరు చేయలేం, వాళ్ళిద్దరి మధ్య వీలైనంత వరకు తగాతలు పెట్టి పుల్లలు పెట్టి గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని వేరు చేసి కాలేజీ అంతా వాళ్ళ ప్రేమాయణం గురించి టామ్ చేసి వాళ్ళ పరువు తీసి లెక్చరర్లకి ప్రిన్సిపల్కి చుట్టూ ఉండే కో స్టూడెంట్స్కి అందరికీ చెప్పి వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలా చెయ్యాలి, నువ్వు అర్థమైందా, చేసింది నువ్వు అనేది బయటికి రాకూడదు, కాలేజీలో ప్రతి వాటిని కొనటానికి
ఒక ఇది ఉంటుంది మనకి, కొన్నిటికి గిఫ్ట్లు పడేయాలి, కొన్నిటికి రీఛార్జీలు ఛాన్సాలి, కొన్నిటికి సినిమా టికెట్లు పడేయాలి, కొన్నిటిని బయటికి తీసుకెళ్ళి మేపాలి. అబ్బాయిల్లో కూడా చీప్ వెధవలు ఉంటారో వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లో డ్రగ్సో, బట్టలో, పాకెట్ మనీయో, షూసో, కూలింగ్ గ్లాసులో, లేకపోతే మనీనో ఏదో ఒకటి పడేసి అలా కొంతమంది బ్రోకర్లను తయారు చేసుకో. కాలేజీలో నువ్వు 10 మందికి చెప్తే చాలు, 10 మంది వెళ్ళి 100 మందికి చెప్తారు. అది కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి దాంది వాడిది పరువు పోద్ది. నువ్వు కనపడకుండా చెయ్యాల్సింది చెయ్యమ్మా అని చెప్పింది మందరమ్మ. సరేననేసింది సరిత. ఆ తర్వాత ఒక రోజున అరవింద్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు కాలేజ్కి. అక్కడే మీనా సరిత నుంచోనుంటే అరవింద్ నేను ప్రేమించేది ఆ అమ్మాయినే అని చూపించేసరికి కరెక్ట్గా అదే టైంకి మీనా చేతిలో ఉన్నటువంటి వ్యాలెట్ని కింద పడేసింది సరిత. ఆ వ్యాలెట్ తీసుకోవటానికి మీనా వంగితే సరితను చూసిన అరవింద్ వాళ్ళ అమ్మ భారతి, నాన్న జగపతి ఆహా ఈ అమ్మాయినా అనేసి సరేలే నీ చదువని మాట్లాడదాంలే వాళ్ళ అమ్మ నాన్నతో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరిత ఈలోపు అమ్మ చెప్పినట్టుగానే కాలేజీ మొత్తం కూడా అరవింద్ గురించి మీనా గురించి ప్రచారం చేసేసి వాళ్ళిద్దరి గురించి లెక్చరర్లు మీనాని ఎంతో మంచిది అనుకున్నాం, ఈ అమ్మాయి ఇలాంటిది కావాలా, వీడు టాపర్ అనుకున్నాం, బాగా చదువుతున్నాడు అనుకున్నాం, వీళ్ళు ఎలా చేస్తున్నారు కావాలంటే డైరెక్ట్గా బయటికి వెళ్ళి లాడ్జీలకు వెళ్ళి హోటల్లో ఉండి ఇద్దరు కలిసి శృతులు లయలు కూడా దాటిపోయారు. మీనా ఇప్పటికే 5 సార్లు అరవింద్ వాళ్ళ అబార్షన్ కూడా చేయించేసుకుందని చెప్పి ఏకిచ్చేసింది సరిత. దాంతో గాలి కబుర్లే జనాలు తొందరగా నమ్ముతారు కాబట్టి, నీతిపరులైన ఆడపిల్లలకి ఈ రోజుల్లో రోజులు లేవు కాబట్టి కాలేజీ మొత్తం నమ్మి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నా అరవింద్ మీనా అలాంటి గాలి కబుర్లను అస్సలు లెక్క చేయలేదో. అరవింద్ మీనాకు ఒక్కటే చెప్పాడో, నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, మనిద్దరం ఏంటో పైనున్న భగవంతుడికి తెలుసు, ఏదో కుక్కలు మురిగాయని వీటన్నిటి గురించి పట్టించుకోకూడదు. కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళెవరో మనకు తెలియదు, మనమెవరో వీళ్ళకి తెలియదు, మన జీవితాల్లో కూడా వీళ్ళుండరు, అలాంటి వాళ్ళకి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు మీనా, నువ్వు పట్టించుకోవద్దంటే నేనే నీకు అదే విషయం చెప్దాం అనుకుంటున్నానులే, ఇదంతా ఏ పాము కక్కుతున్న విషయమో నీకు నాకు తెలియదా ఏంటి అనేసింది మీనా. తెలుసుగా ఇదంతా, నాకు సరిత మీదే అనుమానంగా ఉందన్నాడు అరవింద్. సరిత మీద నీకు అనుమానంగా ఉంది, నాకు నిజమనే అనిపిస్తోంది అందే. అయినా సరే సరితను ఏం అనొద్దని మీనా అంటంతో అరవింద్ ఏమీ అనలేదు. ఇలా సరిత పీజీ సెకండ్ ఇయర్కి వచ్చేసింది. ఈలోపు ఇహ కొడుకు కోడలు ఇలా ఉండటం చూడలేనటువంటి మందరమ్మ హాల్లో కూర్చొని ఆలోచించి పిచ్చెక్కిపోతోంది మందరమ్మకే. ఎలాగైనా సరే కొడుకు కోడల్ని సర్వనాశనం చేసేసి కొడుకు నుంచి ముందు కోడల్ని దూరం చేసేసేయాలి, అవసరమైతే పైలోకానికే పంపాలని నిశ్చయించుకొని కొడుకు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంది బ్రెయిన్లో. కొడుకు ఫ్రెండ్ నీకేం నచ్చింది ఆ అమ్మాయిలో అని అడిగితే కళ్ళు నచ్చాయన్నాడు. అంటే దాన్ని కళ్ళు లేని కబోదిని చేసేస్తే అప్పుడు వీడికి అది నచ్చదుగా, దాన్ని వదిలేస్తాడుగా, దానికి విడాకులు ఇస్తాడుగా, దాన్ని పుట్టింటికి పంపించేస్తాడుగా, వీడు మళ్ళీ పెళ్లి చేసుకోడు, నేనెటు చేయను, చేసుకుంటానన్న పని మనిషి కూతురు రెడీగా ఉంది, వీడు మళ్ళీ నా చెప్పు చేతల్లోనే నా కాళ్ళ దగ్గరే ఉండి నేను చెప్పినట్టే వింటాడు వీడు. కాబట్టి వీడి చేత అమ్మనామ జపం రామనామ జపం లాగా 1,000,000 సార్లే రాస్తారు, రామకోటి 100 కోట్ల సార్లు రాయించాలి వీడితో వీడు చేసిన పాపానికి అనుకుంది మందరమ్మ. అలా అనుకొని మొత్తానికి గ్యాస్ని ఆన్ చేసి వచ్చేసింది. వంటమ్మాయిని అక్కడి నుంచి వేరే పని పురమాయించి బయటికి వెళ్ళిపోవే నువ్వని చెప్పింది. ఆ తర్వాత అక్కడే వీక్ ఆఫ్ కావటంతో సాయంకాలం పూట ఇంట్లోనే ఉంది శరణ్య. జగదీషు పశుపతి కలిసి ప్రతిరోజు జగదీషు ఈవినింగ్ వాక్ వెళితే పశుపతి కూడా వెళ్ళి కాసేపు పార్కులో తండ్రి కొడుకు తిరిగి వస్తారు. ఈలోపు వెళ్ళి గ్యాస్ ఆన్ చేసింది ఈ విషయం తెలియని శరణ్య. భగ్గుమని ఒక్కసారిగా గ్యాస్ మంట వచ్చేసరికి కళ్ళల్లోకి ఆ మంట కొట్టేసి కళ్ళు బ్లర్ అయిపోయి కళ్ళు కనపడకుండా పోయి పెద్ద పెద్దగా అరిసి కేకలేసేసి అదే వంటగదిలో పడి గిలగిలా కొట్టేసుకుంటున్న శరణ్య సౌండ్ ఎక్కువ పెంచేసి ఎరగనట్టుగా మందరమ్మ టీవీ చూస్తా కూర్చుంది. వాకింగ్కి వెళ్ళిన పశుపతి జగదీష్ వచ్చి చూసేపాటికి శరణ్య కళ్ళు కనపట్లేదనే పాటి భయపడిపోయి జగదీష్ గబగబా శరణ్యని తీసుకొని కారెక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు కొద్దిగుంటే గనక కంటి చూపే పోయేదని ఒక ఐ డ్రాప్స్ కిట్టు, కళ్ళల్లో పెట్టే ఆయింట్మెంట్లు, కడుపులోకి మింగే మందులు ఇచ్చి 10 రోజులు టైం పట్టుద్దని, బాగా కంట్లో విపరీతమైన మంట పడిందని, నువ్వు పొయ్యికి దూరంగా ఉండమ్మా అని చెప్పి జాగ్రత్త ఇలాంటివి జరగకుండా చూసుకోమని చెప్పారు జగదీష్కి. ఆ తర్వాత జగదీష్ ఇంటికి వచ్చి
అమ్మ అసలు నువ్వెందుకు పొయ్యి దగ్గరికి వెళ్ళావు అని అడిగితే శరణ్యని అత్తమ్మే కాఫీ పెట్టమంది అని చెప్తే, అమ్మ నువ్వెందుకు దాన్ని కాఫీ పెట్టమన్నా, వంటమ్మ ఏమైంది సచ్చిందా అని అడిగాడు. తనేదో పనుందని వెళ్ళిందిరా, అయినా ఇలా జరుగుద్దని ఎవరమైనా ఊహిస్తావా, అదే పొరపాటున గ్యాస్ ఆన్ చేసి లేటుగా వెలిగించినట్టుంది అనేపాటికి, లేదు నేను వెంటనే ఆన్ చేశాను అనేసరికి, ఏమోలే జరగరాంది ఏదో జరగలేదు కదా, బాగానే ఉందిగా వదిలేసేయలే అనేసరికి, దీని బతుకు చెడ, దీని కళ్ళు పోలేదనమాట. అయితే దీని కళ్ళు ఇంకా ఉన్నాయన్నమాట. దీని కళ్ళల్లో గన్నేరు పాలు పొయ్యాలి అనకూడదు, కానీ జిల్లేళ్ళు పాలు పొయ్యాలి దీని కళ్ళల్లో, అప్పుడు కానీ దీని కళ్ళు పో, దీని కళ్ళల్లో సీసం బొయ్య అనుకుంది మందరమ్మ. ఇక జగదీష్ ఆఫీస్కి వెళ్లకుండా ఆ 10 రోజుల పాటు భార్య దగ్గరే ఉండి భార్యకి సేవ చేసుకుంటూ కూర్చుని తగ్గిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు చెకప్ చేయించుకొచ్చి అప్పుడు తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. వీడు కనీసం దాని దగ్గర ఉండకుండా పోయినా దాని ఐ డ్రాప్స్లో ఏదో ఒకటి కలిపేసేదాన్ని, పాపిష్టి వెధవ అనుకుంది. ఇలా తనేం చేసినా ఒకదానికి గ్యాప్ ఉండాలి, వెంటనే చేయకూడదు, చేస్తే తన మీదే అనుమానం వచ్చుద్దని మైండ్లో మళ్ళీ ఫీడ్ చేసుకుంది మందరమ్మ. ఇలా ఒక 2 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున కొడుకు కోడలు పడుకొని ఏం చేస్తున్నారా అని కిటికీలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు నిద్రపోతున్నారు. అయ్యో పాపం ఏమైందో ఇవాళ పెళ్ళాంతో సరసాలు ఆడకుండా పడుకున్నాడు, ఓహో ఇది నెలసరిలో ఉంది కావాలా, అందుకే దీన్ని ముట్టుకోలేదు కావాలా అనుకొని మొత్తానికి ఆటమరిచి నిద్రపోతూ భార్య మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని భార్య పొట్ట మీద హాట్ ప్యాక్ పెట్టి దుప్పటి కప్పి దగ్గరికి తీసుకొని పడుకున్నాడు జగదీష్. తలస్నానం చేసింది శరణ్య నెలసరి వచ్చిందని. దాంతో శరణ్య జుట్టు వెనక్కి వేసుకునేసరికి, నా భార్య జుట్టు అంటే నాకు చాలా ఇష్టమని ఫ్రెండ్తో చెప్పిన మాటలు విని సగానికి జుట్టు కట్ చేసేసి ఆ జుట్టును తీసుకొచ్చి గార్డెన్లో వేసి తగలేసేసి లోపలికి వెళ్ళిపోయింది మందరమ్మ. ఆ టైంలో మందరమ్మ ఎందుకు అక్కడ తిరుగుతుందా అని తోటమాలి అనుకుంటే ఏదో బూడిదైపోయి కాలిన వాసన వచ్చింది. ఏంటో అమ్మగారు ఈ మధ్య దిష్టి తీశారో ఏం పాడో అనుకొని తోటమాలి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తెల్లారి లేచి చూస్తే శరణ్య జుట్టు ఎగ్గులు తగ్గులుగా కట్ చేసినట్టు సగానికి సగం కోసేసి ఉంది. ఏంటిదంతా అని జగదీష్ ఎదిరిపడిపోతే, పశుపతి జుట్టేదమ్మా అంటే, ఏమో నాన్న సగానికి తీసేసి ఉందంటే ఎవరో కట్ చేసినట్టుంది మామయ్య అంటే, ఏం పాడో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అనేసరికి మందరమ్మ, ఏమోనమ్మా ఏదైనా చెడు గాలి ధూళి తిరుగుతుందేమో, అందుకే ఉద్యోగం మానమనేది, 4 రోడ్ల మీదుగా వెళ్తే అనవసరమైన గాలి ధూళి తోలితే కొత్తగా పెళ్ళైన వాళ్ళ మీద నాటకం వాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. శరణ్య బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇక ఉన్న జుట్టును కాస్త యూ కట్ చేయించుకుని వచ్చేసింది ఇంటికి. ఇలా కూడా బాగున్నావు లేరా నువ్వు అన్నాడు జగదీష్ శరణ్యనే. ఆ మాట నీకు ఆనందం కలిగిస్తోందేమో కానీ నాకు అసహ్యం కలిగిస్తోంది. ఇలా ఎవరు చేశారో తెలియట్లేదు జగదీష్ నాకు. ఈ జుట్లు కట్ చేయటం ఏంటి, ఇళ్లల్లో వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్లో పడుకుంటే ఎవరు అంత ధైర్యంగా లోపలికి రాగలిగారో, ఎవరు జుట్టు కట్ చేయగలిగారు అనేది ఆలోచించకుండా నువ్వు హెయిర్ స్టైల్ నాకు బాగానే ఉంది అంటాం మాత్రం అస్సలు బాగాలేదని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శరణ్య. ఇలా మరొక 2 నెలల కాలం గడిచింది. ఈలోపు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టింది మందరమ్మ. వీడికి జుట్టు పోయినా కూడా పెళ్ళాం మీద మోజుబోలా, దాని కళ్ళకి దెబ్బ తగిలినా కూడా పెళ్ళాం మీద మోజుబోలా, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు నేనున్నానమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అని మొత్తానికి సరిత తన చైన్ ఒకటి ఉంటే ఆ చైన్కి డైమండ్ పెండెంట్ ఉంది, ఆ చైన్ ఎత్తుకెళ్ళి కావాలనే శరణ్య బెడ్రూమ్లో పడేసింది. ఆ కబోర్డ్లో పడేసి చైన్ పోయినట్టుగా వెతుకుతూ శరణ్య బెడ్రూమ్లో అన్నీ పడేసి, నన్ను అడిగితే నేనే ఇచ్చేదానిగా, ఎందుకు ఇలా నువ్వు తీసుకోవటం బుద్ధి లేకుండా అనేసింది వదిన్ని. అవునులే లో క్లాస్ బుద్ధులు కింద నుంచి పైకి వచ్చిన దానివి ఎక్కడికి పోతాయి నీకు అనేసరికి అక్కడే ఉన్నటువంటి జగదీష్ లాక్ కొట్టాడు సరితనే. తన దగ్గర లేనివా నీ దగ్గర ఉన్నాయి, తన శాలరీ ఎంతో తెలుసా నీకు, తను అడిగితే నేను కొనిపెట్టలేనివనా, నీవి తను తీసుకునేదే, నువ్వెంత నీ వస్తువులెంతే, తనకేమైనా వాళ్ళ అమ్మ నాన్న పెట్టలేదనుకుంటున్నావా, తనకేం పెళ్ళికి నేను కొనలేదనుకుంటున్నావా, ఆఫ్టర్ ఆల్ మాటలు మాట్లాడకుండా ముందు ఇక్కడి నుంచి బయటికి నడువు అన్నాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి ఇంకొకసారి ఇలాంటి చీప్ దొంగతనాలు వేస్తే మర్యాదగా ఉండదని అందరికి వినపడేలా చెప్పాడు. అన్నయ్య కొట్టాడని అంతమందిలో కోపం వచ్చేసింది సరితకి. కోపం వచ్చి జగదీష్ పెళ్లిలో శరణ్యకి ఒక డైమండ్ నెక్లెస్ కొన్నాడు. అది రెగ్యులర్గా ఆఫీస్కి పెట్టుకెళ్ళింది శరణ్య. స్నానానికి వెళుతూ బయట పెట్టినటువంటి ఆ డైమండ్ నెక్లెస్ని దొంగతనం చేసేసింది సరిత. దొంగతనం చేసేసేపాటికి శరణ్యకి అది సరితే తీసిందని అర్థమైంది. ఎందుకంటే సరిత వేసుకునేటటువంటి పర్ఫ్యూమ్ వాసన గదంతా అలుముకుని ఉంది. దాంతో జగదీష్కి చెప్పినా నమ్మడని చెప్పి శరణ్య నా డైమండ్ నెక్లెస్ పోయిందనేసరికి అలా ఎలా పోతున్నాయి ఇంట్లో వస్తువులు అసలు అని మొత్తం ఇల్లంతా వెతికాడు, దొరకలేదు. సరే వదిలేసే, నేను నీకు ఇంకోటి కొనిస్తానులే అని వదిలేశాడు. ఆ తర్వాత అన్న అందరి ముందు తను కొట్టాడనే కోపంతో
వదిన ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మతో ఫోన్ సిగ్నల్ రాదని పైకి వెళ్ళి మాట్లాడుకొని వస్తుందని డాబా మీద నుంచి కిందకి దిగేటప్పుడు మెట్ల మీద నూనె పోస్తే అనుమానం వస్తుందని తన హెయిర్ కండిషనర్ని పోసేసి వచ్చింది సరిత. దాంతో కాలు జారి కింద పడిపోయి కాలు బెణికింది శరణ్యకి. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టరు, ఏంటయ్యా ఇది, మీ ఆవిడకి అవుతూ ఉంటాయా ఏంటి, కావాలని చేస్తున్నారా, నాకు అర్థం కాలేదు, కళ్ళు అయిపోయినాయి, మళ్ళేంటి కాలు బెనికించుకొచ్చావు అని 15 రోజులు రెస్ట్ ఇవ్వాలి, లేదంటే కనుక బోన్ ఇరిగిపోయే డేంజర్ ఉందని చెప్తే మళ్ళీ సెలవు పెట్టుకొని భార్యకి ఎక్స్రేలు చేయించుకుంటూ 15 రోజులు ఇంట్లోనే ఉన్నాడు జగదీష్. ఏం జరుగుతుంది కొంపలో అనేది మాత్రం అర్థం కావట్లేదు జగదీష్కి. ఇక ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు గడిచిన తర్వాత శరణ్యకు పూర్తిగా తగ్గాక కూడా రెస్ట్ ఇచ్చి ఆఫీస్కి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. ఒక రోజున శరణ్య కూర్చుని పని చేసుకుంటూ ఉండగా కావాలనే కారం డబ్బా తీసి మొత్తం శరణ్య నెత్తి మీద కుమ్మరిచ్చేసింది సడిత. దాంతో ఒళ్ళంతా మంటలెత్తిపోయింది సడితకి. 3 గంటల సేపు స్నానం చేస్తే కానీ ఆ ఒళ్ళు మంట పోలేదో. పొరపాటున పడిపోయింది చేయిజాడి. సారీ ఏమనుకోవద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సడిత. కావాలని టీవీ వాల్యూములు ఎక్కువ పెట్టి మనిషి నిద్రపోతుంటే నిద్రపోనివ్వకుండా తలనొప్పిగా ఉందని చెప్పినా, ఒంట్లో బాలేదని చెప్పినా నరకం పెడుతూ ఉండేది శరణ్యని సరిత. అవి చాలవని ఆ అమ్మాయి వాడుకునేటటువంటి కండిషనర్లలో వీటిల్లో హెయిర్ రిమూవర్లు కలపటం, దానికి తోడు ఆ షాంపూల్లో కారాలు కలపటం, ఉప్పులు కలపటం, బ్లీచింగ్ పౌడర్లు కలపటం, సోడాలు కలపటం, ఇలా సర్వనాశనం చేసి లిప్స్టిక్లన్నీ విరక్కొట్టేయటం, ఆ అమ్మాయి కాస్మెటిక్స్ అవన్నీ తీసేయటం, ఇలా నాశనం చేయటం చేస్తూ ఉండేది. ఇక ఇవి ఇలా ఉన్నాయి అనగా ఇంకొక రోజున ఇక ఈ శరణ్య కోసం జగదీషు బయట నుంచి బట్టలని నగలని ఏదో ఒకటి కొనుక్కొస్తూ ఉండేవాడు. మంత్ యానివర్సరీ అని, ప్రపోజ్ చేసుకున్న డే అని, ఇద్దరం కలిసిన డే అని, సరిత శరణ్య ఓకే చేసిన రోజని, ఇలా జగదీష్ ఏదో ఒకటి కొనుక్కొస్తూ ఉండేవాడు. అలా కొనుక్కొస్తూ ఉన్నాయన్నీ శరణ్య గుర్తుగా ఉంటాయని జాగ్రత్తగా ఒక కబోర్డ్లో పెట్టుకునేదే. వాటిల్లో చాలా వస్తువుల్ని శరణ్యని ఆఫీస్కి వెళ్ళనిచ్చి దొంగిలించుకొస్తూ ఉండేది సరిత. ఆ సంగతి తెలిసి కూడా శరణ్య ఏమనేది కాదు. రేపు ఒక ఇంటికి వెళ్ళిపోయే అమ్మాయి, మనం అనవసరంగా ఏదో ఒకటి అని మనసు కష్టపెట్టుకుంటే మాట పెరిగిపోద్ది ఇంట్లో అని సర్దుకుపోయేది శరణ్యే. ఈలోగా ఒక రోజున వంటగదిలో కావాలని పనివాళ్ళని మాన్పించి మరీ రోజు మార్చి రోజు 2 రోజులకోసారి పనివాళ్ళని రావద్దని చెప్పేసేసి కావాలని ఇంట్లో పనంతా చేయమని చెప్తూ ఉండేది శరణ్యని మందరమ్మ. అయితే జగదీష్ నువ్వేమీ చెయ్యక్కర్లేదు, రేపు పనోళ్ళు వచ్చి చేసుకుంటారంటే వంట అయినా చెయ్యాలి కదా అనేదే. స్విగ్గీ చేద్దాము ఏం అక్కర్లేదులే అనేవాడు. అయితే ఇదిలా గడిచిపోతూ ఉండగా ఒక రోజున మాత్రం కావాలని పనమ్మాయి రాలేదు, అంట్లున్నాయి కడిగేసేసేయమని చెప్పింది మందరమ్మ. దాంతో సింకులో ఉన్న అంట్లను కడుగుతోంది నిలబడి శరణ్య. ఇంట్లో చూస్తే అప్పుడే కరెక్ట్గా పశుపతి ఎవరిదో ఫంక్షన్ ఉందని జగదీష్ని తీసుకుని కాస్త దింపిరా నాన్న నన్ను, వెంటనే వాళ్ళని విష్ చేసి నేను కూడా వచ్చేస్తాను, మళ్ళీ తీసుకొద్దు కానీ కారులో అని చెప్పి కొడుకుతో బయలుదేరి వెళ్ళిపోయాడు. శరణ్య అలా అంట్లు కడుగుతున్నప్పుడు పక్కనే తొకతొకమని గంజి అన్నంతో సహా మరుగుతోంది. మరుగుతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి పనమ్మాయికి ఓ 10,000 పడేసి, నువ్వు ఆపాట అన్నం సెట్టిని వంచి పడేవే నువ్వు సింకులు అనేసరికి, చేతులు కాలిపోతాయి కదమ్మా గొడవలు అవుతాయేమోనంటే నేను చూసుకుంటాలే అంది మందరమ్మ. పనమ్మాయి తెలియనట్టుగా గంజి సెట్టిని వంచేసింది. దాంతో శరణ్య చేతుల మీద పడి చేతులు కాలిపోయి బొబ్బలెక్కి శరణ్య కేకలేసి కింద పడిపోయి కొట్టుకొని సొమ్మసిల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. పశుపతి జగదీష్ బయట నుంచి వచ్చేసరికి జగదీష్ మళ్ళీ శరణ్యని హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఇంతెత్తున బొబ్బలు వచ్చేసి ఉన్నాయి చేతులు. ఏంటయ్యా ఇదంతా అని అడిగాడు డాక్టరు. నాకేమీ అర్థం కావట్లేదంటే, అసలు అది కొంపేనా, ఆ ఇంట్లో మనుషులు ఉంటున్నారా జంతువులు ఉంటున్నారా, ఏమవుతుందో కూడా తెలుసుకోలేని నిన్ను హస్బెండ్ అంటారా, అసలు ఆ అమ్మాయి ప్రాణం మీదకి ఏదైనా అయిందంటే ఈసారి మాత్రం పోలీస్ కేసు పెట్టిచ్చేస్తాను జాగ్రత్త, ఏమనుకుంటున్నావో అని చేతులు ఇన్ఫెక్ట్ అవ్వకుండా మందులు ఇచ్చి తగ్గటానికి ఎలా లేదన్నా కూడా చేతులు 4 రోజులు పడతాయి. ఆ మచ్చలు మొత్తం పోయి నార్మల్ అవటానికి 2 ఏళ్ళు పట్టుద్ది. ఆ అమ్మాయి వేళ్ళు కూడా వంగట్లేదు, చాలా టైం పట్టొచ్చు అని చెప్పాడు డాక్టర్. దాంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి జగదీష్కి ఇంటికి వచ్చి పనమ్మాయిని కొట్టినంత పని చేస్తే మందరమ్మ కళ్ళతో సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని, ఏదో పాపం అనుకోకుండా జరిగింది లేరా, కావాలని ఎలా చేస్తుంది, అది మాత్రం చేయి జారిపోయింది, కావాలని పోస్తారా ఊడుకో అనేసింది. అన్న తర్వాత జగదీష్ శరణ్యని తీసుకెళ్ళి ఆ 4 రోజుల పాటు
లీవ్ పెట్టేసి అన్నీ తానే అయ్యి శరణ్యని దగ్గరుండి చూసుకున్నాడు. వేళ్ళు ఫ్లెక్సిబుల్గా రావడంతో భార్యను తీసుకొని అప్పుడే ఆఫీస్కి వెళ్దాం ఇద్దరం, నాకు ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందని చెప్పడంతో ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాడు. వీడు దాని వేళ్ళు ఇలా అయినాయి అని, దాని చేతులు అందవికారంగా అయినాయి అన్నా కూడా దాన్ని వదలడా వీడు. ఏంటి అసలు వీడికి దాని మీద ఎంత మోజు, నాకు అర్థం కావట్లేదు అనుకుంది మందరమ్మ. ఈలోపు శరణ్య నెల తప్పిందనే విషయం తెలిసింది మందరమ్మకి. అమ్మో ఇంకేముంది, ఇంకేమన్నా ఉందా, ఇది కాస్త పిల్లల్ని కందంటే ఇంకేమైనా ఉందా, ఇప్పుడు ఇది పిల్లల్ని కంటం ఎందుకు, అసలు దీనికి పిల్లలు ఎందుకు, ఇది గొడ్రాలుగా ఎందుకు ఉండదు, అసలు దీనికి ఇప్పుడు పిల్లల మీద ఇంత మోజు ఎందుకు పుట్టుకొచ్చింది, ఎందుకు ఇది ఇలా చేస్తోంది, ఇదే పిల్లల్ని కందంటే ఇంకేమైనా ఉందా అనేసరికి జగదీష్ సంతోషంగా అందరికీ పార్టీ ఇచ్చి స్వీట్లు పంచి తనకి 2వ నెలని తన్ని డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడని చెప్పాడు. దాంతో ఇక ప్రతి క్షణం జగదీష్ శరణ్యని అస్సలు వదిలిపెట్టట్లేదు. ఇంకా పిల్లలు పుడితే వీడేం నీ మాట వింటాడమ్మా, పెళ్ళాం వచ్చాక నిన్ను లెక్క చేయటం మానేశాడు, ఇక పిల్లలు పుట్టారంటే నిన్ను ఎడంకాలతో తన్ని వెళ్తాడు నీ కొడుకు అనేసింది సరిత. దాంతో ఏం చేయాలో కూడా మందరమ్మకు అర్థం కాక కడుపు మండిపోయి కోడలు అంత అందంగా అలంకరించుకుంటుంది కాబట్టి కొడుకు అంత మోజు పుట్టిందేమో అనుకొని శరణ్య బంగారపు నగలన్నీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసుకుంది. అయితే శరణ్య ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చాలా కాస్ట్లీది, చాలా వేసుకెళ్ళుద్ది ఆఫీస్కి. అవి మొత్తం అలాగే ఇంట్లో ఉన్నటువంటి శరణ్య పెళ్లి బట్టలు, పెళ్లి చీరలు, వాళ్ళ అమ్మ నాన్న కొనిచ్చిన బట్టలు, జగదీష్ తెచ్చిన బట్టలు మొత్తం మూటగట్టేసి దానికి తోడు జస్ట్ తన ఒక 2 చీరలు, కూతురుదో డ్రెస్సు, కొడుకుదో ఒక డ్రెస్సు, భర్తదో ఒక డ్రెస్సు కలిపి ఇంట్లో బట్టలు ఎవరో ఎత్తుకెళ్ళారు పోయినాయి అని చెప్పి పనమ్మాయికి ఇచ్చి పంపించేసి ఈ బట్టలు ఈ ఊళ్ళో వేసుకోబాకండి అని చెప్పి పంపించేసింది మందరమ్మ. దాంతో ఇంటికి వచ్చి చూసిన శరణ్య విసిగిపోయి ఏంటిదంతా, అసలు ఇది కొంపేనా, ఇంట్లో మనుషులు ఉండాలా వద్దా అనేసిందే. దాంతో ఏంటే ఇదంతా అని అడిగితే పశుపతి ఏమో నేను తలుపు దగ్గరికేసి గుడికి వెళ్ళాను అంటే, అసలు నువ్వు తలుపు దగ్గరికేసి గుడికి వెళ్ళటం ఏంటి, వచ్చిన ఎదవా లేదో సెలెక్టెడ్గా ఎత్తుకెళ్ళినట్టు నా యొక్క జత, నీ 2 జతలు, కూతురియో జత, అబ్బాయో జత తీసుకుని కోళ్ళై మొత్తం ఊడ్చుకెళ్ళాడేంటి అని అడిగితే, మరీ కాకపోతే మగాళ్ళ బట్టలు దొంగలు ఏం చేసుకుంటారో ఆడాళ్ళ బట్టలు ఖరీదైనవి అని తీసుకెళ్ళాడేమో అంది మందరమ్మ. అలా అనుకుంటే నీ కూతురు నువ్వు గదే కాస్ట్లీ వేసుకునేది, మీ వదిలేసి కోళ్ళై మాత్రమే ఎలా ఎత్తుకెళ్ళాడు, ఏమో వాడెలా ఎత్తుకెళ్ళాడో కూడా నన్ను అడుగుతావేంటి నువ్వు అంది మందరమ్మ. ఇక విసిగిపోతోంది రాను రాను శరణ్య. మళ్ళీ జగదీష్ షాపింగ్కి తీసుకెళ్ళి శరణ్యకు అన్నీ కొనిపెట్టొచ్చినా ఒక్కటే మాట అంది జగదీష్తో, నువ్వు నాకు బట్టలు అయితే కొనిపెట్టగలవు, మన పెళ్లిలో నేను కట్టుకున్న పెళ్లి చీర, తలంబ్రాల చీర, నా మెమరీస్ అన్నీ నాకు తీసుకొచ్చి ఇవ్వగలవా, నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్లు, నాకు కొనిపెట్టిన జ్యువెలరీ అవన్నీ నాకు నువ్వు రిటర్న్ తీసుకొచ్చి ఇవ్వగలవా, అసహ్యం వేస్తుంది జగదీష్ రాను రాను నాకు అనేసింది శరణ్య. ఆ తర్వాత శరణ్య ఒక రోజున ఒంట్లో బాగాలేదని చెప్పడంతో జగదీషు సరే నేనే వెళ్ళి డాక్టర్ని కనుక్కొని మెడిసిన్స్ తెస్తానని హాస్పిటల్కి వెళ్ళాడు. ఈలోపు ఇదే ఆదన అనుకున్నటువంటి మందరమ్మ బయటికి వెళ్ళి తేనె తుట్టి కొట్టేవాడు వచ్చేసరికి వాడితో తేనెటీగలు పట్టించుకొని ఒక సీసాలో పెట్టుకొని వచ్చి శరణ్య గదిలోకి వదిలేసి తలుపులు వేసేసింది. దాంతో ఆ తేనెటీగలు కుట్టి శరణ్య పడి కొట్టేసుకొని ఇంతంత లావును వాచిపోయి మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిపోయింది ఆమె బాడీ. దాంతో జగదీష్ మళ్ళీ శరణ్యని హాస్పిటల్కి తీసుకెళ్లడంతో డాక్టర్ ఇహ నా వల్ల కాదయ్యా, నేను చూడలేను మీ ఆవిడ్ని, కడుపుతో ఉన్న మనిషిని కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలాగ బాబు, అసలు నువ్వు చదువుకుంటున్నావా, ఇంకేమైనా ఉందా, ఏం జరుగుతుందయ్యా, అసలు మీ కొంపలో ఉండేది మనుషుల జంతువులా అని అడిగాడు. అడిగేసరికి జగదీష్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఒకవైపున పశుపతికి అర్థం కాలేదు, ఏంటిదంతా అని జగదీష్కి అర్థం కావట్లేదు. శరణ్యకి అర్థమైనా చెప్పినా ఆ ఇంట్లో ఎవరు నమ్ముతారో నమ్మరో తెలియదు. తన తల్లి తండ్రికి చెప్తేనా వాళ్ళ నాన్నకి అన్నయ్యకి కోపం ఎక్కువ. దాంతో శరణ్య ప్రతిదానికి సర్దుకుపోతోంది. ఈలోపు సరిత నా పీజీ అయిపోయింది, వాడు ఎంబీబీఎస్ అయిపోయింది, వాడు అది పెళ్లి చేసుకోబోతున్నారు, వాడు అమెరికా వెళ్ళిపోబోతున్నాడు, ఇప్పుడైనా వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా చేయవా అంది మందరమ్మనే. దాంతో పద వాళ్ళ ఇంటికి వెళ్దామని సరితను వెంట పెట్టుకొని మందిరమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికి అరవింద్ వాళ్ళ అమ్మ భారతి తలుపు తెరిచింది. తలుపు తెరిచేసరికి నమస్తే అండి, నా పేరు మందర, మా వాడి పేరు పశుపతి అని చెప్పి పరిచయం చేసుకుంది. పశుపతికి చాలా పెద్ద పేరుంది ఆ సిటీలో, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల గురించి పరువు ప్రతిష్టల గురించి వినే ఉన్నాడు అరవింద్ వాళ్ళ నాన్న జగపతి. దాంతో మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారంది మందరమ్మ. అవునమ్మా చెప్పాడు నాకు కాలేజీలో మా అబ్బాయి అనేసరికి అమ్మ కూతుళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని వెతకబోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదే, వాడు దాన్ని యూజ్ చేసుకొని వదిలేసి ఉంటాడు, నా అందచందాలు ఆస్తిపాస్తుల ముందు దాన్ని కావాలని వాడు ఎందుకు అనుకుంటాడు అనేసరికి
మందరమ్మ మా ఇంటా వంట కూడా మాకు ఆచారాలు ఎంగేజ్మెంట్లు లేవండి, డైరెక్ట్ పెళ్ళేనని పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేసుకుని వచ్చింది వియ్యాల వారితో. కరెక్ట్గా అదే టైంకి అరవింద్ ఫ్రెండ్స్తో ట్రిప్పుకు వెళ్ళాడు నెల రోజుల పాటు. అరవింద్ తిరిగి వచ్చేసరికి అప్పటికే పెళ్లి గురించి మొత్తం వెడ్డింగ్ కార్డులు కొట్టించేసి చుట్టాలకి బంధువులకి అందరికీ పనిచేసి పెళ్లికి మొత్తం ఏర్పాట్లు చేసేసి మండపాలు అన్నీ ఆర్డర్ ఇచ్చేసేసరికి ఇక సరిత మొత్తానికి వెడ్డింగ్ గురించి వాట్సాప్లో అందరికీ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ మీనా చూసి అరవింద్ కూడా తను మోసం చేశాడని, డబ్బుల కోసం సరితను పెళ్లి చేసుకుంటున్నాడని అతన్ని గురించి తప్పుగా అనుకుంది. తప్పుగా అనుకొని వాడి పెళ్ళికి వెళ్ళి నేను వాడి కళ్ళెదురుగానే నుంచోవాలి, వాడు నాకు చేసిన ద్రోహానికి వాడు కుంగిపోతూ దాని మెడలో తాళి కట్టాలి, లేదా నా కళ్ళల్లోకి చూస్తూ ఎలా దాని మెడలో తాళి కడతాడో చూస్తానని పెళ్ళికి బయలుదేరి వెళ్ళింది మీనా కూడా. ఇక అరవింద్ తిరిగి వచ్చాడు. అరవింద్ తిరిగి వచ్చిన తర్వాత అరవింద్ వాళ్ళ అమ్మా నాన్న నీ పెళ్ళి ఖాయమైపోయిందని అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడామంటే మీనాకు ఫోన్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంటే వాళ్ళమ్మ లాగేసుకొని నువ్వు ఫోన్లు మాట్లాడటానికి కాదు, ముందు నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి, నలుగు పెట్టాలి, చుట్టాలు వచ్చారు, కొంతసేపు నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టరా బాబు అనేసిందే. మీనా ఎందుకు చెప్పలేదు, బహుశా సర్ప్రైజ్ అనుకుందేమో అనుకున్నాడు అరవింద్. ఈలోపు అరవింద్ని పెళ్లి కొడుకుని చేయటం, మండపానికి తీసుకెళ్ళటం అన్నీ అయిపోయిన తర్వాత మండపానికి వెళ్ళేటప్పుడు నేమ్ బోర్డులు చూశాడు. తీరా చూస్తే సరిత వెడ్స్ అరవింద్ అని ఉంది. అదేంటి దీని పేరుతో నేమ్ ప్లేట్ ఉంది అంటే ఆ అమ్మాయినేగా నువ్వు ప్రేమించిందంటే పిచ్చి పట్టిందా, దాన్ని నేను ప్రేమించడం ఏంటి, అసలు అది పెద్ద తేడా క్యాండిడేట్ అయితే దాన్ని నేనెందుకు ప్రేమిస్తాను, పిచ్చి పట్టిందా ఏంటి నీకు అన్నాడు అరవింద్. ఏరా పిచ్చగా ఉందా, కాలేజీలో ఆ రోజు నువ్వు ప్రేమించానని చెప్పావా లేదా, వాళ్ళ నాన్న ఎంత పడువు ప్రతిష్టలు గల మనిషో తెలుసా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు, ఏమనుకుంటున్నావు, నోరు మూసుకో, వేల మందిని పిలిచాము, అందరూ వచ్చారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ పిలిచి కూర్చున్నాడు మీ నాన్న, ఇప్పుడు అందరూ పడుగు తీద్దాం అనుకుంటున్నావా, ఉరిపోసుకొని చస్తాం మీ నాన్న నేను అనేసింది అరవింద్ వాళ్ళమ్మ భారతే. దాంతో అరవింద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీనా అక్కడికి వచ్చి అపర భద్రకాళిలాగా, అమ్మోరు తల్లిలాగా, ఆది పరాశక్తిలాగా చూసింది అరవింద్ కళ్ళల్లోకి. అరవింద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీనాతో మాట్లాడదామంటే మీనా మొహం తిప్పేసుకుంది అరవింద్ని చూసి. నన్ను అనుమానించేసింది అని అర్థమైపోయింది. అయితే ఇక్కడే కరెక్ట్గా మందరమ్మ తన గేమ్ని ప్లే చేసింది. ఏంటంటే పశుపతికి తెలియకుండా తనకి స్త్రీధనంగా తన అమ్మి ఇచ్చినటువంటి 10 ఎకరాల పొలం అమ్మితే 2 కోట్లు వచ్చినాయి. అది కాకుండా ఇన్ని సంవత్సరాలుగా కూడా తన పొలం మీద వచ్చినటువంటి కవులు, ఇంట్లోకి పశుపతి ఇచ్చిన డబ్బులు అవన్నీ పోగు చేస్తే 1 కోటి రూపాయలు అయినాయి. అది కాకుండా అత్తగాడిచ్చిన నగలు కాకుండా ఎంతకాలంగా తను చేయించిన నగలు, జస్ట్ తను మెళ్ళో ఒక 2 పేట్ల గొలుసు, నల్లబోసులు, ఒక 6 గాజులు ఉంచుకొని మొత్తం 2 కోట్ల రూపాయలు బంగారం మొత్తం కూతురు పేరు మీద తరలిచ్చేసి ఏమీ ఎరగనట్టుగా వచ్చి మండపంలో నుంచుంది మందరమ్మ. వియ్యాల వారు కట్న కానుకలు వద్దన్నారేమోలే అనుకున్నాడు పశుపతి. తర్వాత ఆయన వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అసలు కట్న కానుకల ప్రసక్తే తీసుకురాలేదు. కేవలం పశుపతిని బట్టి, ఆయనకున్న పరపతిని మంచితనాన్ని బట్టే వాళ్ళు సరితని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు అరవింద్కి ఇచ్చి. ఆ విషయం తెలుసుకునే ఫోన్లే ఆడపిల్ల సుఖపడుద్ది, డాక్టర్కి ఇచ్చి చేశానంటే అనుకొని మాట మాత్రమైనా చెప్పలేదేంటే నాకు అని అడిగాడు ఆయన ఆ రోజే. నువ్వేమైనా చెప్పావా నీ కొడుకు విషయం అని అడిగింది. నేను రమ్మంటే నువ్వే కదా రానన్నావు అంటే నేను మంచి చేశా, చెడేం చేయలేదుగా అంది. దాంతో ఆయనకు కూడా ఇలా మందరమ్మ చేసిన గ్యాంబ్లింగ్ తెలియలేదు. దాంతో ఇక సరిత పెళ్లి కూతురుగా వచ్చి కూర్చుంది అరవింద్ పక్కన. చుట్టాలు బంధువులు అందరూ వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. శరణ్య జగదీష్ కూడా అక్కడే నుంచొని ఉన్నారు. అయితే ఇక అరవింద్ చూసి తాళి కట్టమని చెప్పాడు పంతులు. అయితే కరెక్ట్గా అదే టైంలో లేచి నుంచొని మండపం మీద నుంచి దిగొచ్చేసి ఎదురుగా ఉన్న మీనా మెళ్ళలో 3 ముళ్ళు వేసేసి మీనానే అక్కడికక్కడే ముద్దు పెట్టుకొని కౌగిలించేసుకున్నాడు. అక్కడే ఉన్నటువంటి భారతి, జగపతి ఏంట్రా నువ్వు చేసిందని కొట్టబోయాడు అరవింద్ని. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు మీకు, ఏమే నేను నిన్ను ప్రేమించానే క్యారెక్టర్లెస్ దానా, నాకు మీనా పేరుతో మెసేజ్లు పెట్టింది నువ్వు, నన్ను ట్రాప్ చేసింది నువ్వు, నేను తనకని ఇచ్చిన గిఫ్ట్లు తీసుకుంది నువ్వు ఇలాంటి చీప్ దాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటానే, నువ్వెంత నీ బతుకెంత, డబ్బుల కోసమే నీలాంటి ఆడవాటిని బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకునే మేకప్ల కోసం నువ్వు వచ్చే కారు చూసో, నీకున్న ఆస్తిని చూసో, వెనకమాలున్న మీ అమ్మని చూసో నిన్ను చేసుకుంటాను అనుకున్నావా, యూ చీట్ అని కొట్టడానికి మీదకి వెళ్ళిపోయిన అరవింద్ని పట్టుకొని ఆపేసింది మీనా. దాంతో ఇక
మీనా నా ప్రాణం, నా సర్వస్వం, నా ప్రపంచం, నా లోకం. నేను తన్నే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నేను చూసింది తన్నే, ఇష్టపడింది తన్నే, తన ప్రాణం. దీన్ని ఎందుకు చేసుకుంటాను నేను అనేసాడు అరవింద్. దాంతో నేను ఇక్కడ ఎవరికి సారీ చెప్పక్కర్లేదు, ముఖ్యంగా మందరమ్మకి. ఇక్కడున్న చివరికి అమ్మా నాన్నలుగా మీకు కూడా చెప్పక్కర్లేదు అని అక్కడే ఉన్న పశుపతి దగ్గరికి వెళ్ళి, సారీ అంకుల్, అర్థం చేసుకోండి, నేను మీనాని ప్రేమించాను, మీ అమ్మాయిని ప్రేమించలేదని జగదీష్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని సారీ అని చెప్పి సడన్యతో సారీ సిస్టర్ అని చెప్పాడు. సడన్ ఏమీ మాట్లాడలేదు. జగదీషు పశుపతి మాత్రం తప్పే ఉందయ్యా, నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు అన్నాడు పశుపతి. ఇష్టం లేని వాళ్ళని చేసుకుని లైఫ్ లాంగ్ కష్టాలు అనుభవించడం కన్నా నచ్చిన వాళ్ళని చేసుకుని హ్యాపీగా ఉండటమే నువ్వు తీసుకున్న బెటర్ డెసిషన్, బెటర్ చాయిస్, గుడ్ లక్ అని చెప్పాడు జగదీషు. దాంతో అరవింద్ అక్కడి నుంచి మీనాని తీసుకుని కారులో వెళ్ళిపోయాడు ఇంటికి. వాళ్ళ అత్తమామలకి ఈ విషయం చెప్దామని. ఈలోపు ఇక మందరమ్మ జుట్టు పీకేసుకొని మండపం మధ్యలో కూర్చొని, నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు నా కూతురు బతుక్కి ఎవడు మూల్యం చెల్లిస్తాడు, ఇంతమందిలో మా పొడుగు పోయింది, ఎవడు దాన్ని చేసుకుంటాడో, నీ కొడుకు మా పొడుగు తీశాడు, మమ్మల్ని ఇలా చేశాడు అని రచ్చరచ్చ చేసి ఏడ్చేసరికి అక్కడే నుంచోనున్న అరవింద్ వాళ్ళ అమ్మ భారతి, అరవింద్ వాళ్ళ నాన్న జగపతి కలిసి, మా పెద్దోడు చేసుకోపోతే ఏమైంది, మా చిన్నోడు శ్రీకర్ చేసుకుంటాడు, మా చిన్నోడు శ్రీకర్ కూడా ఎంటెక్ అయిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, అరవింద్కి ఎంత ఇస్తామో శ్రీకర్కి కూడా అంతే ఇస్తామంటే పిచ్చి పట్టిందా మీకు అన్నాడు శ్రీకర్. ఇప్పుడు నువ్వు కనుక సరిత మెళ్ళలో తాళి కట్టి పెళ్లి చేసుకొని మన ఇంటికి కోళ్ళగా తీసుకురాపోతే ఇదే మండపంలో అదే అగ్నిహోత్రంలో మీ నాన్న నేను పెట్రోల్ పోసుకొని తగలడిపోతాం దూకు అన్నారు. దాంతో బలవంతంగా శ్రీకర్కి పెళ్లి బట్టలు కట్టబెట్టి సరిత మెళ్ళలో తాళి కట్టేశారు. ఆ తర్వాత శ్రీకర్ వాళ్ళ ఇంటికి సరిత కోడలుగా అడుగు పెట్టింది. శ్రీకర్, ఇప్పుడప్పుడే మన ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ లాంటి వద్దు, నువ్వు మా అన్నయ్యని ఇష్టపడ్డావు, నాకెందుకో నిన్ను చూస్తుంటే ఆ ఫీల్ రావట్లేదు అన్నాడు సరితని. ఏరా, నీకు మీ అన్నయ్యకి నన్ను చూస్తే ఏ ఫీలింగ్స్ రావా ఏంటి, నువ్వు కూడా మీ అన్న పెళ్ళాం మీద మోసపడ్డావా ఏంటి, దానికి ఒక మొగుడు ఒక మగాడు చాలండి అనేసింది సరిత. దాంతో నెల రోజుల పాటు సరిత మాట్లాడిన ప్రతి మాటని భరిస్తూ సహిస్తూ వచ్చాడు శ్రీకర్. సరిత రెచ్చిపోవటం మొదలుపెట్టింది. ప్రతిరోజు కూడా శ్రీకర్ని తినే తిండిని పళ్ళాన్ని అతని నోటి దగ్గర నుంచి లాగేసి కాలుతో తంతం, అతన్ని నానా మాటలు అంటాం, అతని బట్టల్ని కావాలని చించిపడేయటం, అతన్ని హింస పెట్టడం, అతని బాత్రూంలో స్నానం చేసొస్తే రమ్మనమని నన్ను సుఖపెట్టమని టార్చర్ చేయటం, హింస పెట్టడం, హాల్లో 10 మంది ముందు నుంచొని మీ అబ్బాయికి మగతనం లేదా, మీ అబ్బాయి మగాడు కాదా, మీ అబ్బాయి నాతో కాపురం చేయట్లేదంటాం. ఇవన్నీ చూసి భారతి జగపతి పడలేక సడితని తీసుకొని శ్రీకర్ని వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టుకోమని ఫ్లాట్కి తోలేశారు. అరవింద్, అసలు నువ్వు ఎందుకు చేసుకున్నావురా దాన్ని, అలాంటి భర్తకిచ్చిన దాన్ని ఏలుకుందామని చేసుకున్నావా అని అడిగితే, ఇట్స్ హ్యాపెండ్ అనుకున్నానన్నా, కానీ ఇప్పుడే తెలిసొస్తుంది నాకు ఈ నరకం ఏంటో అర్థం కావట్లేదు, పెళ్ళైతే చేసేసి భలే సైడ్ అయిపోయారు మన అమ్మ నాన్న అంటే, ముందుంది చూడు దాంతో నీకు ముసళ్ళ పండగ అని చెప్పి అరవింద్ నెల రోజుల్లో ఇక్కడుంటే అయ్యే పని కాదని చెప్పి మీనాని తీసుకొని అమెరికాకు వెళ్ళిపోయి మీనాని ఎంఎస్లో జాయిన్ చేసేసి తను ఎండీలో జాయిన్ అయిపోయి అమెరికాలో అక్కడే సెటిల్ అయిపోయేది మనం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. భారతి జగపతి ఏం ఎరగనట్టుగా శుభ్రంగా వాళ్ళకి వేరే ఊరిలో గెస్ట్ హౌస్లో అయ్యుంటే అక్కడికి పారిపోయాడు. ఇక శ్రీకర్ సరితతో నానా నరకాలు పడలేక హింసలు అనుభవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు వాళ్ళ ముందు వీళ్ళ ముందు అతను పరువు తీయటం చాలదని అమెరికాకి ఫోన్ చేసి, మీనానే వాడు నా ఒంటి మీద చెయ్యేయాల్సింది, నీ ఒంటి మీద చెయ్యేస్తున్నాడా, ఎక్కడెక్కడ ముట్టుకుంటున్నాడు వాడు నిన్ను, వాడు అక్కడక్కడ నన్ను ముట్టుకోవాల్సిందే, నేను పడాల్సిన సుఖమంతా నువ్వు అనుభవిస్తున్నావా, బాగా సుఖపెడుతున్నాడా, అవునులే 6 అడుగులు అందగాడు కదా బాగానే సుఖపెడతాడులే, ఇక్కడ మాత్రం వాడి తమ్ముడు నపుంసకుడు బృహన్నలా ఉన్నాడు, వాడు నన్ను ముట్టుకోవట్లేదు, నువ్వు అనుభవిస్తుంది నా జీవితమే, నీ మెళ్ళలో ఉన్న తాళి నాదే, నువ్వు అనుభవిస్తున్న బ్రతుకు నాదే అని విచ్చలవిడిగా మాట్లాడటంతో అరవింద్ ఒక రోజున ఫోన్ చేసి శ్రీకర్కి వార్నింగ్ ఇవ్వటంతో శ్రీకర్ వచ్చేసరికి, ఏరా నువ్వు కూడా దేనెమ్మటి తిరిగి వచ్చావు, దేంతో వెళ్ళొచ్చావని రెచ్చిపోయింది సరిత. దాంతో ఇక బెల్ట్ తీసుకొని అక్కడ పెట్టి చావబాత్తం బాత్తే అక్కడి నుంచి చినిగిపోయిన డ్రెస్తోనే ఎదరు రోడ్డు మీద పడి పరిగెత్తుకుంటూ వచ్చి పుట్టింట్లో పడింది సరిత. పుట్టింట్లో పడేసరికి ఏమైందే అని అడిగాడు పశుపతి. నేనేమీ అనలేదు, నన్నే నిష్కారణంగా కొట్టాడని చెప్పేసరికి జగదీష్ అలా కొట్టడే శ్రీకర్ అనేసరికి నేనేం అనలేదు అనేసరికి మందరమ్మ డోట్ నా కూతుర్ని కొడతాడా వాడంతా తేలుస్తాననేసరికి వెనకే బెల్ట్ తీసుకొని వచ్చాడు శ్రీకర్. మీ అమ్మాయి బరితెగిచ్చిపోయి మాట్లాడుతుంది, ఇలాంటి దాన్ని నేను ఏలుకోను, నా వల్ల కాదంటే ఏలుకోనంటే ఊరుకుంటానేంట్రా, నీ అంతు తేలుస్తానంది మందరమ్మ.
తేల్చుకో, నువ్వు ఏం తేల్చుకుంటానంటే అదే తేల్చుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వేం చేసుకున్నా సరే నాకేం పర్వాలేదు, నువ్వు ఎలా చేసుకుంటానన్నా పర్వాలేదు, నువ్వు మీడియాలకు ఎక్కినా రోడ్లకు ఎక్కినా దీన్ని మాత్రం నేను ఏలుకోను, దీన్ని చేసుకొని నేను ఎంత నరకం అనిపిస్తున్నాను నాకు బాగా తెలిసింది, బర్తికిచ్చింది ఇది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పశుపతి పాపిష్టిదాన కాపురం చెడగొట్టుకొని వస్తారంటే ఎవరైనా దరిద్రపుదాన అనేసి కూతుర్నే 4 బాదులు బాదాడు ఆయన కూడా. జగదీష్కి నీ బతుకంతా ఇంతేనా, అమ్మ మాటలు వింటాను తప్ప నీ జీవితం నువ్వు బాగు చేసుకోవాలనుకోవా అనేశాడు. కరెక్ట్గా అప్పుడే 5వ నెల వచ్చేసింది. ఇక శరణ్యకి 5వ నెల రావటంతో పుట్టింటి వాళ్ళు వచ్చి ఘనంగా సీమంతం చేసి ఇక అమ్మాయిని 7వ నెలలో మా ఇంటికి పంపించండి అంటే పశుపతి వద్దమ్మా, మా ఇంట్లో చానాళ్ళ తర్వాత తొలి సంతానం పారాడబోతోంది, అమ్మాయిని మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్పాడు. జాగ్రత్త అమ్మ, ఏ అవసరమైనా సరే మాకు చెప్పు అని శరణ్యకి చెప్పి జగదీష్ని అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకోయ్యా, అసలే కాస్త కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటున్నారు, ఎక్కువ బెడ్ రెస్ట్ కావాలంటున్నారంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇంకొక నెల రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకొని శరణ్యను కూడా మాన్పిచ్చేసి నేనే దగ్గరుండి చూసుకుంటానని చెప్తే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ తరువాత ఇక మందరమ్మ సరిత కలిసి దీన్ని వీడిని విడగొట్టేయమ్మా, నాకు నా మొగుడికి ఏ సుఖమైతే లేదో నీ కొడుకు వాళ్ళు సుఖంగా ఉండటానికి వీల్లేదో, వాడికి ఇలాగే ఉండి రేపొద్దున పిల్లలు పుడితే నీ చెప్పు చేతల్లో ఉండి నీ మాట వెండే, ఇప్పటికే పెళ్ళాం మోజులో పడిపోయాడంది సరిత. ఆహా ఆకు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, వాడేమన్నాడు దీని క్యారెక్టర్ చూసి చేసుకున్నానన్నాడు కదా, దీని క్యారెక్టర్ మీదే వేస్తాను మచ్చ, నీకు తెలిసినోడు ఎవడైనా ఉన్నాడంటే అని అడిగింది సరితని మందరమ్మ. ఎందుకు లేడు, ఉన్నాడు ఒకడు, నువ్వు డబ్బులు ఇస్తానంటే చెప్పంటే ఎంత కావాలంటే అంత పడేస్తానంటే 10 లక్షలు ఇవ్వైతే అంది సరిత. అలాగే ఇస్తాననేపాటికి ఒకడిని పిలిపించి వాడి పేరు రవి, వాడిని పిలిపించి ఇదిగో ఆ గదిలో నా కోడలు పడుకుందే, నా కొడుకు నా మొగుడు బయటికి వెళ్ళారు, నా కోడలికి ఫ్రూట్స్ కొనుక్కొద్దాము మందులు తీసుకొద్దామని వెళ్ళారు, వాళ్ళు వచ్చేలోపు నువ్వు గదిలోకి వెళ్ళి అది కడుపుతో ఉంది దాన్ని మానభంగం చేసేసే, దాని జీవితం కుక్కలు చింపిన విస్తరి చేసేసే, దాన్ని బయటికి రానివ్వకు, దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టు, దాని కడుపులో నుంచి పిండాలు బయటకు వచ్చేయాలి, అలా కొట్టు, నీకు ఈ 10 లక్షలకు తోడు ఇంకో 10 లక్షలు పడేస్తాను అని చెప్పింది మందరమ్మ. దానికి నీకు కాలేజీలో పరిచయం ఉందని చెప్పు, అది నీతోనే నెల తప్పిందని చెప్పు, ఆ కడుపులో ఉన్నటువంటి కమల పిండాలు నీవేనని చెప్పు, నీ పోలికల్లోనే ఉన్నారని చెప్పు, నువ్వు అది ప్రతిరోజు ప్రైవేటుగా కలుస్తామని చెప్పు, దాని ఒంటి మీద పలానా చోట పుట్టుమచ్చలు ఉంటాయి, ఆ పుట్టుమచ్చలు ఉన్నాయి అని చెప్పు అని కూడా చెప్పింది వాడికి. దాంతో వాడు లోపలికి వెళ్ళేసరికి పడుకోనున్న శరణ్య పాపం నీరసంగా ఉండటంతో లేచింది. అసలే ఓపిక లేక ఉన్న శరణ్య మీద పడి శరణ్యని మానభంగం చేయకపోతే శరణ్య తోసేసేసరికి శరణ్యని జుట్టు పట్టుకొని పడేసి జుట్టంతా పీకేసి బట్టలన్నీ చించేసి దారుణంగా కొట్టాడు వాడు. కడుపు మీద కొట్టబోతే కడుపుకి చేతులు అడ్డం పెట్టుకుంది శరణ్య. ఈలోపు బయటికి వెళ్ళినటువంటి పశుపతి జగదీష్ వచ్చి తలుపు తోసేపాటికి శరణ్య ఇక బిక్క చచ్చిపోయి వణికిపోతుంది మూలం నుంచొని, ప్యాంటు షర్టు ఊడదీసేసుకొని లోపల నా రవి అనేవాడు బయటకు వచ్చి ఎవడ్రా నువ్వు అని పశుపతి అడిగేసరికి ఎప్పటి నుంచో మా ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని, నన్ను ప్రేమించిందని, డబ్బుందనేపాటికి జగదీష్ని పెళ్లి చేసుకుందని, ఆ కడుపులో ఉన్న కమల పిండాలు నావేనని, దీని ఒంటి మీద ఇక్కడిక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయని, నా మీద దీనికి మోజు తీరిపోయిందని, దాంతో నన్ను అప్పుడప్పుడు పిలిపించుకునేదని, నా పిల్లల్ని చూసుకుందామని దీని కడుపులో పెరుగుతున్నారని వచ్చామని చెప్పేసరికి అక్కడే ఉన్నటువంటి సరిత వామ్మో వాయ్యో మా అన్నయ్యకి ఇంత అన్యాయం చేస్తావా పాపిష్టిదానా, నీ కాళ్ళు చేతులు పడిపోను, నేనేదో 2 మాటలు అన్నానని నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళాడమ్మా, ఇలాంటి పాపిష్టి పనులు పతిత పనులు మేమేనాడు చేశారో, మా ఇంట వంట గోళ్ళే తల్లో అనేసింది మందరమ్మ. అక్కడే నుంచొని పోనీలే బాబు ఎలాగోలా ఈ పాపిష్టిది వచ్చి నా కొడుకు జీవితంలో నిప్పులు పోసి వాడికి అంటగడదామని చూసింది అక్రమ సంతానాన్ని, నీకు దీనికి నేను పెళ్లి జరిపిస్తాను, ఇంకెందుకు నాయన నువ్వు దానికి విడాకులు ఇచ్చేరా జగదీషు, నువ్వు దానికి విడాకులు ఇచ్చేసి పాపిష్టి దాని ఇంట్లో నుంచి తరివేయరా అనేసరికి జగదీష్ మాట్లాడకుండా ముందు లోపలికి రమ్మనమని శరణ్యని తీసుకెళ్ళి శరణ్యకు ఫస్ట్ ఎయిడ్ చేసి కూర్చోబెట్టి జ్యూస్ ఇచ్చి అలాగే ఏసీ ఫ్యాన్ వేసి పడుకోమని పశుపతిని శరణ్య దగ్గర కూర్చోబెట్టి ఇటు రమ్మనమని రవిని పక్క గదిలోకి తీసుకెళ్ళాడు. గదిలో ఉన్నటువంటి తలుపులకు బోల్ట్ వేసేసి
ఐరన్ రాడ్ ఒకటి తీసుకొని ఏరా నా పెళ్ళాం నిన్ను ప్రేమించిందా, నా పెళ్ళాం ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్కి వచ్చిన దగ్గర నుంచి ఇంజనీరింగ్లో పీజీలో అది అంతోటి నీ మీదే మోజుపడేటట్టయితే డబ్బున్న నా మీదే మోజుపడి నాతోనే రావాలి కదరా, అది లాడ్జిలో రూములకి నిన్ను పిలిచిందట్రా నా పెళ్ళాం అని నీ తలకాయ పగలగొట్టేస్తాను, ఇవాళ నేను జైలుకి వెళ్తాను, నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, నా పెళ్ళాన్ని మా నాన్న కూతురులాగా చూసుకుంటాడు, నాకు ఆ బాధ కూడా లేదని భయంకరంగా రక్తం కక్కునేటట్టు కొట్టేశాడు జగదీష్. దాంతో వచ్చిన రవి భయపడిపోయి ఇదంతా నేను చేయించలేదు, నాకు సంబంధం లేదు, మీ అమ్మే చేసింది, మీ సరితే తీసుకొచ్చిందని చెప్పి అనేసి గబగబా మందరమ్మ సరిత తలుపులు తెరిచి ఓరి పాపిష్టోడా మా మీద నిందలేసావేంట్రా అనేసరికి పారిపోయాడు. ఈలోపు మాకే పాపం పుణ్యం తెలియదని అనేపాటికి సరితని ఎవడేవాడు అని అక్కడ పెట్టి అదేటటువంటి బెల్ట్ చేతిలో ఉండేపాటికి బెల్ట్ పెట్టి బాది పారేసి జగదీష్ అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావే, నీ మొగుడితో కాపురం కూల్చుకొని నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావేంటి, నీకు పెళ్ళైన తర్వాత వెళ్ళి నీ మొగుడి దగ్గరికి నువ్వు, లేదంటే కనుక రోడ్డు మీద పడి అడుక్కు తినవే అని జుట్టు పట్టుకొని బయటికి గెంటేశాడు. సరితను సావు బాధే. దాంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియని సరిత మళ్ళీ శ్రీకర్ దగ్గరికే వెళ్ళింది. శ్రీకర్ దగ్గరికే వెళ్ళి సరితలో అసలు ఏ మార్పు లేదు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మీనాకు ఫోన్ చేసి టార్చర్ చేయటం, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా శ్రీకర్ని నరకాలు పెడతాం, ఇంటి చుట్టుపక్కల వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి శ్రీకర్ గురించి, అరవింద్ గురించి, మీనా గురించి, ఇక వరుస పెట్టి జగదీష్ గురించి, శరణ్య గురించి కూడా యాకటం మొదలుపెట్టింది సరిత. ఇదిలా ఉండగా జగదీష్కి ఎవరిదంతా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, పిచ్చెక్కిపోతుంది ఆలోచించి. ఈలోపు శరణ్య లేచి జగదీష్ని పట్టుకొని వెక్కి ఏడ్చి వాడు నన్ను కొట్టాడురా, నన్ను పాడు చేయబోయాడు, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నా కడుపులో బిడ్డలు నీ బిడ్డలే, వాడి బిడ్డలు కానీ పిచ్చి పట్టిందా నీకు, నేనేమైనా అనుమానించటానికి ఎలా కనపడుతున్నానరా, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా, పిచ్చి మాటలు మాట్లాడబాకు అన్నాడు. అనేసరికి జగదీష్కి అసలు మైండ్ పనిచేయట్లేదు, పిచ్చెక్కేసి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఎందుకో కిటికీ దగ్గర నుంచి లైటింగ్ ఒక్కసారిగా కంటి మీద పడుతుంది, కంటి మీద నుంచి ఆఫ్ అవుతుంది, కంటి మీద పడుతుంది, కంటి మీద నుంచి ఆఫ్ అవుతుంది, ఇలా పెళ్ళైన దగ్గర నుంచి జరుగుతోంది. ఏం జరుగుతుందా అని ఇంటి వెనక్గా వెళ్ళాడు. కిటికీ దగ్గరికి వెళ్ళేసరికి కిటికీ దగ్గర ఒక హోల్ చేసి ఆ కిటికీకి కార్కు పెట్టుంది. కార్కు పెట్టుండేసరికి తోటమాల దగ్గరికి వెళ్ళి ఈ కిటికీ దగ్గర ఎవరుంటారు అని అడిగాడు. ఆ కిటికీకి ఉన్న కార్కు తీసి చూసి తన బెడ్రూమ్లో జరిగే మొత్తం కనపడుతున్నాయి. ఆ కిటికీలో నుంచి అమ్మగారే ఉంటారు బాబు, ఏంటో అమ్మగారు పొద్దస్తమానం ఈ కిటికీ దగ్గరే ఉంటారు అనేసరికి జగదీష్కి అరికాళ్ళల్లో నుంచి నడినెత్తికి ఎక్కేసింది బీపీ. అప్పటికప్పుడే ముక్కలుగా నరికేయాలనుకున్నాడు తల్లిని. ఏంటిదంతా అని అడిగితే ఏమో బాబు, అమ్మగారు ఒకరోజు జుట్టు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ఇక్కడ తగలబెట్టేసి వెళ్ళిపోయి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారయ్యా అని చెప్పడంతో ఆ జుట్టుని చూశాడు. అంటే మొదటి నుంచి కూడా ఆ గ్యాస్ లీక్ చేసింది ఎవరు, మొదటి నుంచి జుట్టు కత్తిరించింది ఎవరు, గంజి పోయించింది ఎవరు, కూరల్లో కారం కలిపింది ఎవరు, తేనెటీగలు వదిలింది ఎవరు, బట్టలు ఇచ్చేసింది ఎవరు, ఈ ఎఫ్ఐఆర్లు అంటకట్టింది ఎవరు, దొంగతనాలు చేశారు అందెవరు, నూనె పోసింది ఎవరు, కారం నెత్తి మీద పోసింది ఎవరు, టీవీ వాల్యూములు పెంచింది ఎవరు, ఇంట్లో ఉన్న కాస్మెటిక్స్ నాశనం చేసింది ఎవరు ఎందుకు అని పిచ్చెక్కిపోయింది జగదీష్కి. దాంతో జగదీష్ ఇలా ఆలోచిస్తూ ఉండగానే శరణ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోమని, చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉంది, అమ్మాయి ముందు స్ట్రెస్ ఫీల్ అవుతుంది, స్ట్రెస్ ఉండకూడదు, ఎక్కడికన్నా తీసుకెళ్ళండి కొంతకాలం అంటే అలాగే డాక్టర్ ఒక 4-5 రోజుల్లో తీసుకెళ్తానని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసుకున్నాడు. జగదీష్ పెట్టుకొని 1-2 రోజుల్లో అప్రూవ్ చేస్తామంటే 1 నెల రోజులు లీవ్ కూడా కావాలి నాకు శరణ్యకి అని అడిగాడు ఆఫీస్లో. సరేనన్నారు వాళ్ళు. ఆ తర్వాత జగదీష్ ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం కూడా వచ్చి తనే శరణ్యకి దగ్గరుండి భోజనం తినిపించుకుంటున్నాడు. మందరమ్మ మెడికల్ షాప్కి వెళ్ళింది. అతి ప్రమాదకరమైనటువంటి ట్యాబ్లెట్లు ఎయ్యి దొరికితే అయ్యే ఒక 40 షాపులకి తిరిగి అడ్డమైన ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చి ఆ ట్యాబ్లెట్లు మొత్తం కలిపి మిక్సీలో పొడి చేసి బాగా ఘాటేసి ఇక చికెన్ కూరని తీసుకొచ్చి నాటుకోడిని కూర వండి కోడల్ని ఇంతవరకు ఎప్పుడు పలకరించింది, కడుపుతో ఉన్న దానివి ఆరంగా తినాలనిపిస్తుంది, రమ్మనమని పిలిచింది. జగదీష్ అక్కడే కూర్చొని తన చేత్తో తనే కలిపి శరణ్య నోట్లో తినిపించాడు. అయిపోయిన తర్వాత శరణ్య పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడదామని తల్లికి సిగ్నల్ రావట్లేదని పైకి వెళ్ళింది. ఇది ఇలా కూడా పోకపోతే రేపొద్దున ఇది మళ్ళీ బతికేస్తే దీని కడుపులో పిండాలు కడిగిపోయినా ఇది ఇంకా ప్రాణాలతోనే ఉంటే అనుకున్న మందరమ్మ శరణ్య కన్నా ముందే పైకి ఎక్కింది. ఈలోపు
జగదీషు కింద చూస్తే ఆహారం తిన్నటువంటి వాళ్ళు ఎవరో అక్కడ కుక్క పిల్లో పిల్లి పిల్లో పడిపోయి కొట్టుకోవటం చూశాడు జగదీషు. ఏంటి ఈ ఆహారం తిన్న దగ్గర నుంచి ఇలా తయారవుతుంది, ఈ పిల్లి కుక్క ఇలా కొట్టుకుంటున్నాయి ఏంటి అనుకున్నాడు. అనుకునేసరికి శరణ్య పైకి వెళ్ళి మాట్లాడుతూ ఉండగానే దగ్గు వస్తుంది. దగ్గుతూనే తల్లితో మాట్లాడుతుంది. నోట్లోంచి ముక్కుల్లోంచి రక్తం వస్తుంది. కర్చీఫ్ అడ్డం పెట్టుకుంది. చూసుకోలేదు శరణ్య. ఈలోపు సడిత పిచ్చి పిచ్చిగా వాగటంతో శ్రీకర్ కొట్టుకుంటూ సడితను మళ్ళీ తీసుకొచ్చాడు. కరెక్ట్గా ఇదే ఆదనని కిందకు దిగి వస్తున్నటువంటి శరణ్యని వెనక నుంచి గట్టిగా తోసేసింది మందరమ్మ. దాంతో పైన నుంచి దొర్లుకుంటూ తల గాయమై కిందకొచ్చి పడిపోయింది శరణ్య. అక్కడి నుంచి గబగబా మందరమ్మ లోపలికి పరిగెత్తడం శ్రీకర్ చూశాడు. చూసేసరికి పెద్దగా జగదీష్ని పిలిచేసరికి జగదీష్ వాళ్ళు గబా శ్రీకర్ జగదీష్ కలిసి శరణ్యని పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ప్రమాదకరమైనటువంటి పాయిజన్ వాడారు. బిడ్డలిద్దరూ కడుపులోనే పోయారు. ఆ అమ్మాయి తలకి బలమైన దెబ్బ తగిలింది. ఆ అమ్మాయి లేచినా కూడా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ అమ్మాయి కోమాలో నుంచి కోలుకోవాలన్నా కూడా 3 నెలల నుంచి 6 నెలలు పట్టొచ్చు. ఒకవేళ కోలుకున్నా కూడా ఆ అమ్మాయి బ్రెయిన్కి దెబ్బ తగిలింది కాబట్టి ఆ అమ్మాయి ఇక మానసికంగా మనుషుల ప్రపంచంలో ఉండకపోవచ్చు, గతం మర్చిపోవచ్చు అని చెప్పేశారు డాక్టర్లు. దాంతో జగదీష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈలోపు సడితను పట్టుకొని శ్రీకర్ బాధి పారేసి ఎవరు చేశారే ఇవన్నీ అంటే అమ్మే చేసింది అని చెప్పేసింది. దాంతో ఇక అక్కడికి వచ్చినటువంటి శరణ్య వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య వదిన ఇదంతా చూసి శరణ్య వాళ్ళ నాన్న అన్నయ్య ఇద్దరు కలిసి జగదీష్ని కొట్టడానికి మీదకి వచ్చేపాటికి పశుపతి అడ్డం పడితే చీనోరుమై నువ్వు ఒక మగాడివంట, అంతా పనికి మాలిన దాన్ని పెళ్లి చేసుకొని నువ్వెలా కాపురం చేస్తున్నావయ్యా, నేనైతే ముక్కలుగా నరికేసేవాడిని దాన్ని, అసలు అది ఆడపుట్టకే పుట్టిందా నీ పెళ్ళాం అని అడిగారు పశుపతిని. ఇవాళ రోజున కడుపులో పిండాలను కడిగిచ్చేసింది, నా బిడ్డని చావు బతుకుల్లో వదిలేసింది, నువ్వు ఒక ఆడదానివేనంటే నీది ఒక జన్మేనంటే అని అడిగారు సరితని. ఇక దాంతో రాంప్రసాద్ను పట్టుకొని లక్ష్మి వెనక్కి లాగేసింది. వరుణ్ను పట్టుకొని సీత వెనక్కి లాగేస్తే ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటానన్నావు, ప్రొటెక్టివ్గా చూసుకుంటానన్నావు, ప్రాణానికి ప్రాణం అన్నావు, ఇదేనట్రా నువ్వు చూసుకోవటం, కళ్ళల్లో గ్యాస్ పోయి లీక్ చేయటం, జుట్లు కత్తిరించడం, గంజి చేతుల మీద పోయటం, కూరల్లో కారాలు కలపటం, తేనెటీగలు వదలటం, ఎఫ్ఐఆర్లు అంటగట్టడం, ఇవాళ రోజున సావుకు సిద్ధం చేయించటం, ఇదేనా చేయటం అనేసరికి పశుపతి మీకు దండం పెడతాను దయచేసి ఆగమనేసరికి జగదీషు తప్పంతా నాదే అనేసరికి ఇంకేం మాట్లాడొద్దు, మీరు మా అవతలకు వచ్చేసేయండి, అల్లుడు చూసుకుంటానంటున్నాడుగా అంటే లేదు కొట్టనివ్వండి అత్తయ్య అంటే ఆగమని ఒకవైపున సీత మరొక వైపున లక్ష్మి కలిసి లాగేశారు. మేము మానం గల మనుషులు, మా పిల్లని మీ ఇంటికి ఇవ్వాలన్నా నేను ఆ రోజున వెనకాడాను, ఇంత పాపిష్టితనంగా నా బిడ్డని ఇన్ని చెరలు పెట్టిన నీ పెళ్ళాన్ని మాత్రం నువ్వేం చేసింది లేదు, నీ అమ్మని నువ్వేం చేసింది లేదు, శ్రీకర్ని నువ్వు మగాడివేనట్రా, దీన్ని చేసుకొని నీకు ఏలుకోవటం కూడా రావట్లేదు, దీన్ని కంట్రోల్ చేసుకొని అని అడిగేశారు. దాంతో శ్రీకర్కి కూడా తల పుచ్చిపోయింది అక్కడే నుంచోని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. వెంటనే జగదీషు పశుపతి కలిసి శ్రీకర్ని అక్కడే ఉండమని చెప్పి ఇంటికి వెళ్ళి ఎందుకు చేసావు ఇదంతా అని అడిగాడు మందరమ్మని జగదీషు. నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వెందుకు దాన్ని ప్రేమించావు, ఎవరిని అడిగి నువ్వు ప్రేమించావు, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నేను ఇచ్చిన బట్టలు కట్టుకోవాలి, నేను పీల్చమన్నప్పుడు గాలి పీల్చాలి, నేను పెట్టింది తినాలి, నా కాళ్ళ కింద పడుండాలి, నువ్వు చదువు తెలివితేటలు ఉన్న దాన్ని ఎందుకు ప్రేమించావు, నువ్వు దాన్ని ఎందుకు ఉద్యోగానికి పంపుతున్నావు, దాని మోజులో ఎందుకు పడుతున్నావు, దానికి ఎందుకు నోట్లో అన్నం పెడుతున్నావు, కలిసి స్నానం చేస్తున్నావు, దాని చెప్పు చేతల్లో దాని మోజులో ఎందుకు పడిపోయావు, నన్నెందుకు లెక్క చేయట్లేదు, అది నాకు నచ్చలేదు, అది బాగుపడకూడదు, అది బతకూడదు, కాబట్టి నీకు దానికి శోభనం ఆపేశాను, అయినా నువ్వు నాకు చెప్పకుండా హనీమూన్కి వెళ్ళి దాంతో కలిసావు, కాబట్టే దాని కళ్ళు పోవాలని గ్యాస్ లీక్ చేశా, దాని జుట్టు కత్తిరిచ్చా, దాని చేతుల మీద గంజి పోసా, తినే వాటిల్లో కారం కలిపే, తేనెటీగలు వదిలే, దాని బట్టలు ఇచ్చేసా, ఎఫ్ఐఆర్లు అంటగట్టా, నీ చెల్లెలతో దొంగతనం అంటగట్టింది, నూనె పోసింది, నీ చెల్లెలు దాన్ని పడేలా చేసింది, కారం పోసింది, దాన్ని నరకం పెట్టాం, ఏం చేసినా అని నిన్ను వదిలి వెళ్ళలేదు, కాబట్టి చివరికి దాన్ని పైకి పంపించాలనుకున్నాను, తప్పేంటి, నువ్వెప్పటికీ నా వాడివే, నిన్ను కంద నేను, పెంచింది నేను, నువ్వు నా చెప్పు చేతల్లో ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, అమ్మ 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 అనేవాడివి, అలాంటిది శరణ్య 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 శరు 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 అని తప్ప నీ నోట్లోంచి ఇంకో మాట రావట్లేదు,
నువ్వు దాంతో సుఖంగా ఉండటానికి వీల్లేదు, దాన్ని వదిలేసే, దానికి విడాకులు ఇచ్చేసే, అది సస్తే సచ్చింది, పీడా పోయింది, నువ్వు వచ్చే, నీకు నేనున్నాను, నేను అన్నం పెడతాను, నేను నీకు ఏం కావాలంటే అది చేస్తాను, నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అనేసరికి ఏ అమ్మ అనే పిలుపు కోసమైతే నువ్వు ఇంత చేశావో ఈ రోజు నుంచి నువ్వు చచ్చిందాకా నేను నీ మొహం చూడను, నేను నిన్ను అమ్మ అని పిలవను, నా దృష్టిలో ఈ రోజే ఈ నిమిషమే నా తల్లి చచ్చిపోయింది, నిన్ను కొట్టాలన్నా కూడా నాకు అసహ్యం వేస్తుంది, నిన్ను తాకాలన్నా కూడా, నీది కూడా ఒక బ్రతుకేనా, నీలాంటి ఆడై కూడా ఉంటాయా, ఒకే ఒక్క మాట నేను నిన్ను అడగనా, నా భార్య ఇచ్చే ప్రతిదీ నువ్వు ఇస్తానన్నావు కదా, నా భార్య నాకు ఇచ్చే పడక సుఖాన్ని నువ్వు ఇస్తావా, నా భార్య నాకు ఇచ్చే బిడ్డల్ని వంశాంకురాల్ని నువ్వు ఇస్తావా, ఇవాళ నా భార్యను కోమాకెళ్ళే స్థితిలోకి చేసేసి నాకు భార్య కడుపులో ఉన్నటువంటి బిడ్డల్ని నాకు దూరం చేసేసావు, నిన్ను తల్లివంటారా, నువ్వు బ్రహ్మరాక్షసివి, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నిన్ను చూస్తేనే నాకు తేళ్లు జరులు పాకుతున్నాయి ఒంటి మీద, నీ ముఖం కూడా నాకు చూపించబాకు, ఈ రోజుతో నాకు తల్లి చచ్చింది నాన్న, నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీదట జీవితంలో ఈ కొంపలో కాలు పెట్టను నాన్న నేను అనేసాడు. అనేసేపాటికి ఇక నీకెప్పుడైనా చూడాలనిపిస్తే నువ్వు మాత్రమే రా నాన్న, ఈ త్రాష్ట్రాల్ని మాత్రం తీసుకురాబాకు అని వెళుతూ వెళుతూ ఒక్కటే మాట అన్నాడు, నీకే కాదు ప్రతి తల్లికి నేను ఒక్కటే చెప్తున్నాను, దేవుడు తను ప్రతి చోట ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడంట, అమ్మ జీవితాంతం కొడుక్కి తోడుగా ఉండదు కాబట్టే భార్యను సృష్టించాడంట, అలాంటి భార్య విలువ నేను తెలుసుకున్నాను, నాన్న వల్లనే తెలుసుకున్నాను, అలాంటిది నువ్వు నా భార్యను నాకు దూరం చేయాలనుకున్నావు, నేను నా భార్యకు ఒక మాట చెప్పాను అమ్మా, ఏంటో తెలుసా, నాకు నువ్వు తను ఒకటేనని, నువ్వు వేరు తను వేరు కాదని, కాబట్టే అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పకూడదని వాళ్ళమ్మ నాన్న చెప్పి పెంచిన పాపానికి నేను ఎక్కడ నమ్మనోనని నువ్వు ఇన్ని నరకాలు పెడుతున్నా, చెల్లెన్ని హింసలు పెడుతున్నా అన్నీ తెలిసి కూడా శరణ్య ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా పిచ్చిది చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది, నీలాంటి పాపిష్టి దానికి కొడుగ్గా దానిలాంటి పాపిష్టి దానికి అన్నగా ఉండటం కన్నా నేను నా భార్యతో దానికి పనివాడుగా బ్రతికినా నాకు ఆనందమేనని అక్కడి నుంచి చీట్టు అని బట్టలు సర్దుకొని జగదీష్ వెళ్ళిపోతూ ఉండగా, ఆస్తి మొత్తం నీ పేరు మీద ఎప్పుడో రాసేసానయ్యా, మార్చేశానని పేపర్లు కొడుకు చేతిలో పెట్టి లాకర్లో బంగారం ఉందని చెప్పి, ఇహ నేను అంటూ ఉంటే గనక నేను ఒక పని చేసి తిరిగి వస్తా, లేదంటే గనక జైల్లో నిన్ను కలుస్తానని చెప్పి పశుపతి కొడుకుని వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మందరమ్మని ఎముకలు ముక్కలు ముక్కలు అయిపోయేంత వరకు ఆయన ఇన్ని సంవత్సరాల్లో ఒక్క మాట అనని మనిషి పశుపతి భయాతి భయంకరంగా మందరమ్మని కొట్టి ఎముకలు పొడుం పొడుం అయిపోయిందాకా దూరంగా ఎక్కడో ఒక చోట పిచ్చివాళ్ళ హాస్పిటల్ ఉంటే అసైలం, ఆ అసైలంకి తీసుకెళ్ళి ఆ పిచ్చివాళ్ళ హాస్పిటల్లో పడేసి, ఇది నా పెళ్ళాం, ఒకప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు దీనికి పిచ్చెక్కింది, పిచ్చెక్కి ఇంట్లో గ్యాసులు లీక్ చేయటం, మా కోడలు జుట్టు కత్తిరించటం, అర్ధరాత్రి పూట లేసి నవ్వటం, కాలే గంజి మా కోడలు చేతి మీద పోయటం, తేనెటీగలు పట్టుకొచ్చి వదలటం, ఇలా ఇంట్లో బట్టలు కాజేసి దొంగలు వచ్చారని చెప్పటం, ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని చెప్పి అక్కడున్న డాక్టర్కి ఒక 20 లక్షల రూపాయలు లంచం పడేసి, దీన్ని చిత్రహింసలు పెట్టండి, పిచ్చోళ్ళ మధ్యలోనే ఉంచండి, వాళ్ళకి పెట్టండి, ఇది జీవితంలో బయటికి రావటానికి వీల్లేదని చెప్పి అక్కడ వదిలిపడేసి వెనక్కి వచ్చేసాడు పశుపతి. ఆ తర్వాత ఇక కొడుకు కోడల్ని డిశ్చార్జ్ చేసి ఒక ఫ్లాట్లోకి తీసుకెళ్ళిపోతే తన కోడలికి తొందరగా నయమవ్వాలని ఎలాగైనా సరే ఇక ప్రపంచ యాత్రలు చేసి కోడలి పేరు మీద యాగాలు యజ్ఞాలు ఏం చేసైనా సరే కోడల్ని బ్రతికించుకోవాలని చెప్పి గుళ్ళకి గోపురాలకి తిరిగి వచ్చి మధ్యలో వచ్చి కోడల్ని చూస్తే ఎవరు మీరు అని అడగటం మొదలుపెట్టింది శరణ్య. పేగులు తెగిపోయాయి పశుపతికి. జగదీష్ పూర్తిగా ఉద్యోగం మానేశాడు. శరణ్యది కూడా ఇక ఉద్యోగానికి రావటానికి కుదరదని చెప్పి అక్కడ రిజైన్ లెటర్ ఇచ్చేశాడు. ఇద్దరే కలిపి ఇచ్చి శరణ్యని పసిబిడ్డలాగా పక్కనే ఉండి చూసుకుంటూ దగ్గరికి తీసుకుని ప్రతిదీ జ్ఞాపకం చేస్తూ ఆమెకు ట్యాబ్లెట్లు వేసుకుంటూ కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత షాక్ ట్రీట్మెంట్లు ఇప్పించి పిచ్చిదానిలాగా శరణ్య పిచ్చిగా ఆలోచించుకోవటం, నవ్వటం, జగదీషే కుడిచేయి ఎడంచేయి అనే తేడా లేకుండా శరణ్యని కన్నబిడ్డలాగా కడుపులో పెట్టి చూసుకోవటం మొదలుపెట్టాడు. ఇక ఎప్పుడైతే శ్రీకర్ని శరణ్య వాళ్ళ అన్నయ్య నాన్న అడిగారో ఆ మాటలకు శ్రీకర్ కడుపు మండిపోయి సరితని జుట్టు పట్టుకొని ఇక్కడి నుంచి అమెరికాకి ఈడ్చుకెళ్ళి ఆ తర్వాత సరితకి 2 పిల్లల్ని ఎలాగోలా గర్భవతిని చేసి కనిచ్చాడు శ్రీకర్. ఆ తర్వాత
సరితని ఇంట్లో తొక్కేసి పిల్లల్ని పెంచుకోమని చెప్పి తనక్కడే ఎంఎస్ చేసుకుని ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. నోరు ఎత్తితే నోట్లో నుంచి బ్లడ్ పడేటట్టు కొట్టడం మొదలుపెట్టాడు శ్రీకర్ సరితని. ఇక ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకొని ముడ్లు మూతులు కడుక్కుంటూ మొగుడు చెప్పినట్టు వింటూ చెప్పు చేతల్లో ఉంటూ చివరికి 2 పిల్లలు పుట్టిన తర్వాత సరిత ఒంటి మీద చెయ్యకుండా సరితను ఒక గదిలోకి ఈడ్చి పడేశాడు శ్రీకర్. అలా మొత్తానికి సరిత బతుకు కుక్క కన్నా హీనమైపోయి పని మనిషి కన్నా చీప్ అయిపోయింది అమెరికాలో. అరవింద్ మీనా మాత్రం శుభ్రంగా వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయి పిల్లల్ని కానీ హ్యాపీగా సెటిల్ అయిపోయారు. ఇలా 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత పశుపతి మొక్కిన దేవుళ్ళ పుణ్యమో, జగదీష్ చేయించిన ట్రీట్మెంట్ల పుణ్యమో, అతను తిప్పుకొచ్చిన ప్రదేశాల పుణ్యమో శరణ్య మామూలు మనిషి అవటం మొదలుపెట్టింది. ఇక ఆ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని పశుపతి, జగదీష్, శరణ్య ఆ ఇంట్లో ఉంటూ మొత్తానికి ఆ తర్వాత శరణ్యకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత జగదీష్ బిజినెస్ పెట్టేసుకొని తన ఆఫీస్కి శరణ్యను వెంట పెట్టుకొని తీసుకెళ్తూ ఒక కేర్ టేకర్ని పెట్టి బాబును పశుపతికి అప్పచెప్పి ఆఫీస్లో కూడా తన ఛాంబర్లో తన సీటు పక్కన శరణ్యకి సీటు వేయించి శరణ్యకి జీవితాంతం ఒక ట్యాబ్లెట్ వేయాల్సిందేనని డాక్టర్ చెప్పడంతో ఇక శరణ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ తన తల్లి చేసిన ద్రోహానికి, తన తల్లి పెట్టిన నరకాలకి శరణ్య ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా అప్పుడప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలంటాం, బాబుతో ఆడుకోవటం, ఇంకా తనప్పుడే మామూలు మనిషి అవ్వలేదు, ఇంకా 5 నుంచి 7 ఏళ్ళు పట్టొచ్చని డాక్టర్లు చెప్పడంతో జగదీష్ గుండె ప్రతిక్షణం బద్దలైపోతూనే ఉండేది. పశుపతికి ఒకసారి అసైలం నుంచి మందరమ్మ పారిపోబోతే అక్కడ ఉన్నటువంటి 30 అడుగుల గోడ మీద నుంచి పడిపోయిందని, దాంతో నడుము ఎముక తుంటెముక ఇరిగిపోయిందని అసైలంలో డాక్టర్లు చెప్పారు. పర్వాలేదు అక్కడే ఉంచి పోతే ఈడ్చి పడేసి అక్కడే సమాధి చేసేయమన్నాడు పశుపతి. మంచంలో పడి తీసుకొని ఇంకో 10 ఏళ్ళు మంచంలోనే ఉండి ఆ తర్వాత మందరమ్మ ఆ పిచ్చోళ్ళు జుట్లు పీకి కొట్టి కొరికి వాళ్ళ మధ్య నరకాలు అనుభవించి చివరికి అక్కడే కుక్క సాగు చేస్తే చివరికి సమాధి చేయటానికి కూడా పశుపతి తలకొరివి పెట్టడానికి కూడా జగదీష్ వెళ్ళలేదు. శరణ్య ఆ తర్వాత 10 ఏళ్లకు మామూలు మనిషి అయింది. అప్పుడు మళ్ళీ శరణ్యకి ఈ 10 ఏళ్ల కాలంలో మళ్ళీ ఇంకొక పాప పుట్టింది. పుట్టిన తర్వాత ఈ శరణ్యకి ఆపరేషన్ చేయించేసి జగదీష్, శరణ్య కలిసి ఆఫీస్కి వెళ్ళొస్తూ పశుపతి శేష జీవితాన్ని కొడుకు కోడల దగ్గర గడిపేస్తూ ప్రశాంతంగా ఆయన జీవితాన్ని అలా గడిపాడు. జగదీష్కు మాత్రం తన తల్లి లాంటి తల్లి ఎవరికీ ఉండకూడదని, ప్రతి ఒక్కళ్ళని తల్లి ప్రేమగా ఉంటుంటే నిజంగానే ఉంటున్నారా లేకపోతే కోడల మీద పగతో కొడుకు మీద ప్రేమను నటిస్తున్నారా అన్నట్టే చూసేవాడు ప్రతి ఒక్కళ్ళని కూడా. ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నీతి ఒకటే, పిల్లల మీద తల్లికి ప్రేమ ఉండొచ్చు, కానీ దాన్ని మన ప్రేమ వాళ్ళకి బలం కావాలి తప్ప వాళ్ళకి దాన్ని బలహీనతగా చెయ్యాలని, మన తల్లి బుద్ధి లేకుండా ఏదో మనకు సందేశాలు ఇచ్చి మనకేదో సూత్రాలు చెప్పి పోయిందని చెప్పి అర్థం పర్థం లేకుండా పాతకాలంలో ఉన్నట్టే పిల్లలు ఈ రోజుల్లో కూడా ఉంటారని, కొడుకు ఎప్పుడు మన అరిచేయిలా ఉంటాడని, కోడళ్ళు మన చేతి వేళ్లలా ఉంటారని మనం ఏ రోజు కూడా అనుకోకూడదు. కూతుళ్ళ జీవితాలు మనం హై పొజిషన్లో చూడాలి, అల్లుళ్ళు చెప్పు చేతల్లో ఉండాలి, కోడళ్ళు మన కాళ్ళ కింద పడి ఉండాలి, కొడుకులు మన చెప్పు చేతల్లో ఉండాలి అనుకోవటం తప్పు. చాలామంది అమ్మలకు ఉండేది ఒకటే, కూతురు పరా ఇంట్లో ఇచ్చాం కాబట్టి ఎక్కడి నుంచో వచ్చిందని కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూస్తారు చాలామంది అమ్మలు. అదే ఒక ఇంట్లో వేరే వాతావరణంలో మహారాణిలాగా పెరిగొచ్చిన ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తే దాసి కన్నా పని మనిషి కన్నా ఘోరంగా చూస్తారు. కొడుకు మనవాడే, కానీ భార్య వచ్చిన తర్వాత అతను ఒక కుటుంబాన్ని నిర్మించుకొని అతను కూడా ఒక జీవితాన్ని నిర్మించుకొని పిల్లా పాపలతో బాగుండాలని కోరుకుంటే అందరి జీవితాలు బాగుంటాయి. కూతురికి నువ్వు నీ భర్తని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ నీ కాపురం నువ్వు దిద్దుకొని మంచిగా ఉండమని చెప్పే తల్లులు ఉంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అలా కాకుండా మీరు ఏం చేసైనా సరే అనుకున్నది సాధించుకోమని చెప్తే వాళ్ళ జీవితాలు సరిత జీవితంలానే తయారవుతాయి. మందరమ్మ లాంటి తల్లులు ఎవరికీ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.